గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. ఓకే, హ్యాండ్ రైజెస్ కూడా వచ్చినాయి. మన అబ్దుల్ సార్, వెల్కమ్ సార్. అబ్దుల్ సత్తర్ సార్, వెల్కమ్ వెల్కమ్. హ్యాండ్ రైజ్ చేశారు. కొండ శివలింగ ప్రసాద్ సార్, హ్యాండ్ రైజ్ చేశారు, వెల్కమ్. 20వ గుడ్ తారీఖు మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. విషయం అండి. సార్ 20వ తారీఖు విత్డ్రా పెట్టామండి, వచ్చినాయి అంటున్నారు సార్. ఇంకా రాలేదు సార్, ఇంకా రాలేదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఆ రోజు నేను కూడా పెట్టాను, ఇంకా రాలేదు సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాగప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఇంకా రాజా సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇంకా డ్యూటీ అవ్వలేనట్టుంది, వస్తారు సార్. అబ్దుల్ సత్తర్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకున్నారు కానీ మీ వాయిస్ అనేది వినిపించట్లేదు సార్. సార్ ఒక్క నిమిషం సార్, వస్తున్నాను లైన్లోకి సార్. ఓకే సార్, ఓకే సార్. ఓకే, క్లారిఫికేషన్ చూడండి సార్. వచ్చేసి చూడండి సార్, స్క్రీన్ షేర్ అవుతుందా సార్? సార్ ఇంకా స్క్రీన్ షేర్ స్టార్ట్ చేయలేదు మీరు? లేదా, ఒక్క నిమిషం సార్, చేస్తున్నా. అంటే ఏమన్నా చేస్తున్నా సార్, ఒక్క నిమిషం. ఓకే సార్, ఓకే. ఓకే, ఇప్పుడు అవుతుంది సార్, చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్, ఎక్కువ టైం తీసుకొని నేను కూడా కొంచెం. ఓకే ఓకే, నో ప్రాబ్లం సార్. ఏదైనా అది క్లియర్ అయ్యేంత వరకు మీరు మాట్లాడచ్చు, నో ప్రాబ్లం. మెటా డాటా ఇవ్వలో ఓపెన్ చేస్తున్నారు. ఓకే సార్, నేను 500తో చేశాను కదా సార్ ఇప్పుడు. సార్ 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 నేను 500 పీవీస్తో చేశాను కదా స్టేకింగ్. ఓకే సార్. రివార్డ్ ఏమో రివార్డ్ లో 477.87 వచ్చేసింది. ఓకే, 95% రిలీజ్ అయిపోయింది సార్. 95% రిలీజ్ అయినట్టు చూపిస్తుంది కదా. ఓకే, అవును సార్. ఇంకా మళ్ళీ నేను ఫర్దర్ గా మళ్ళీ చెయ్యాలా? దీంట్లో నాకు వచ్చేటువంటి రెఫర్ ఇన్కమ్లు కానీ అవన్నీ వస్తూనే ఉంటాయా సార్? కొంచెం డౌట్ సార్. ఇది కంప్లీట్ అయిన వరకు మీకు రిఫరల్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటది. అంటే వాళ్ళు రిఫరల్ 190 days లో యాక్టివ్ లో ఉన్నంతసేపు మీకు ఇది కంప్లీట్ అయిన వరకు అయితే వస్తుంది. కానీ ఇది అయిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ 95% సార్. మీకు ఎప్పుడైతే ఇది 150% వచ్చేస్తుందో అప్పుడు జీరో అయిపోద్ది ఇక్కడ. ఓకేనా సార్? ఎందుకంటే ఇది అక్టోబర్ 3 కదా సార్. అవును సార్. అక్టోబర్ 3 వరకు చేసిన దానికి 150%. అక్టోబర్ 4 కానీ ఎప్పుడైతే చేశారో వాళ్ళకైతే 200% అనేది ఎలిజిబిలిటీ అవుతారు. మీకు 150% కాబట్టి మీరు ఇంకో 1000 తో చేసుకుంటే బెటర్ సార్. ఎందుకంటే మీకు రిఫరల్ కూడా వస్తుందేమో కదా. అవును సార్. అవును సార్. ఒకసారి రివార్డ్ స్టేటస్ ఓపెన్ చేయండి సార్. ఒకసారి మీకు రిఫరల్ ఎంత వస్తుందో చూద్దాం. వా సూపర్ సార్. మీకు రోజు వచ్చే రివార్డ్ కన్నా అదే ఎక్కువ వస్తుంది కదా సార్. మరి 1000 కంపల్సరీ చేసుకోండి సార్. ఇది మళ్ళీ మిస్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకు? అదే డౌట్ వచ్చి నేను నిన్న రమేష్ సార్ ఇచ్చారు కదా, ఆ వీడియో చూసుకున్నాను. అవును సార్, అవును సార్. క్యాలిక్యులేషన్ కూడా చేశాను. క్యాలిక్యులేషన్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి సార్. నాకు డౌట్ వచ్చి మళ్ళీ ఒక 1000 చేసుకుంటే బెటర్ ఏమో అనిపించి. అవును సార్, 1000 చేసుకోండి. ఎందుకంటే ఈ 1000 కూడా మీరు ఎప్పుడైతే మళ్ళీ అది 150% అయిపోద్దో లేకపోతే 200% దగ్గరకు వచ్చే ముందు అది కూడా మళ్ళీ రిపీట్ చేసుకుంటారు. ఓకే సార్, ఓకే సార్. దానికి డౌట్ మీకు 11.58 మీకు రిఫరల్ ద్వారా వస్తుంది సార్. ఓన్లీ మీ స్టేకింగ్ రివార్డ్ అయితే ఓన్లీ 0.8 వస్తుంది అంతే. అవును సార్, అవును సార్. దాని గురించి మీరు మినిమం 5000 చేసుకున్నా నో ప్రాబ్లం సార్. ఓకే సార్, ట్రై చేస్తాను సార్, ట్రై చేస్తాను. మొన్న 5 విత్డ్రాల్ పెట్టాను సార్ 2 days బ్యాక్, ఇంకా కాలేదు. అవి ఇంకా కొంచెం డే 20 కదా సార్ మీరు అనేది? అవును సార్, మొన్న 2 days బ్యాక్ పెట్టాను, ఇంకా అవి రాలేదు. డే 20 ఇంకా రాలేదు సార్. మనకి వస్తాయి. అది వచ్చేసి విత్డ్రాల్ హోల్డ్ చేసినట్టున్నారో వస్తాయి, నో ప్రాబ్లం. విత్డ్రాల్ వస్తే ఎంబడి చేసేస్తాను సార్, 1000 చేసేస్తాను. మొన్న కూడా చూసారా సార్, 4 days నుంచి ఎవరైతే పెట్టి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే రోజు ఇచ్చేసింది. అలా ఉంటుంది. అవును సార్, అవును సార్, అవును సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మెనీ థ్యాంక్స్ సార్. కొద్దిగా హ్యాండ్ రైజ్ చేస్తే సార్, ఒక చిన్న రిక్వెస్ట్, కొద్దిగా హ్యాండ్ రైజ్ చేస్తే ఫస్ట్ ఇవ్వండి. ఎందుకంటే నాకు కొంచెము హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి.
నేను ఓకే ఓకే సార్. కూర్చోలేనా లేదు సార్, మేము మీటింగ్ ఆన్ చేశాక ఒక 5 minutes జాయిన్ అవుతా ఉంటారు కదా, చూడలేదు. అందుకని చూసి చూడగానే మిమ్మల్ని ఇన్వైట్ చేశాను, అందుకని నేను. నేను ఎందుకంటే ఎక్కువసేపు కూడా కూర్చోలేండి. వావ్, అయినా నేను ఓకే ఓకే సార్. నాకు వీడియోస్ అన్ని వస్తుంటాయి, నేను ఒక్క కూడా చూసుకుంటూ ఉంటాను. నాకు ఓకే సార్. మార్నింగ్ కుదరదు సార్. నేను 6:30 కల్లా డ్యూటీలో పంచి కొట్టాలి, లేకపోతే ప్రాబ్లం వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం సార్. మీరు మీటింగ్ స్టార్టింగ్ లోనే మీరు నైట్ వచ్చినా సరే స్టార్టింగ్ లోనే మీరు హ్యాండ్ రైజ్ చేయండి, ఎనీ టైం, నో ప్రాబ్లం మీకు ఏదైనా. ఏదైనా కొంచెం డౌట్ ఉంటే డౌన్లోడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంచెం. ఓకే, ఏదైనా సరే మీరు షేర్ చేసుకోవచ్చు సార్. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ సొల్యూషన్, మాకు తెలిసిన సొల్యూషన్ చెప్తాం. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లోజ్ చేస్తాను. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు మాత్రం కంపల్సరీ చేసుకోండి. మన శ్రీను గౌడ్ సార్ ఎంటర్ చేశారు. వెల్కమ్ సార్, శ్రీను గౌడ్ సార్, వెల్కమ్ సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను 30వ తారీఖుని సీడ్ ఫండింగ్ చేశాను సార్. నవంబర్ 30వ తారీఖుని 5,000 చేశాను. అయితే అవి పెండింగ్ అవి కనిపించలేదు సార్. మెయిల్ కూడా పెట్టినాను సార్, రమేష్ సార్ చెప్తే మెయిల్ కూడా పెట్టినా, అయినా కూడా రాలేదు సార్. అవి దానికి ఏమన్నా అది ఇంకా సిస్టమ్ తరపున క్లియర్ అవ్వాలి సార్. అది వెయిట్ చేద్దాం సార్. అదే వెయిట్ చేయాలి సార్. ఇంకా వెయిట్ చేయాలి ఇంకంతే సార్. అది ఎందుకంటే సిస్టమ్ ఎర్రర్ కాబట్టి సిస్టమ్ దగ్గర నుంచి ఎప్పుడైతే రిఫండ్ వస్తుందో ఇంకా వెయిట్ చేయాలి మనం. అంటే చాలా మంది, కొంతమంది అలాగే ఉంది కాబట్టి ఎర్రర్స్ అన్ని క్లియర్ అయినప్పుడు మీది కూడా క్లియర్ అవుద్ది. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజేష్ సార్కి అందరికీ ధన్యవాదాలు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. టెన్షన్ పడద్దు సార్. ఒకవేళ అంటే మీకు పీవీసీ మెటా అక్కడ పెండింగ్ అనే ఆప్షన్ రిమూవ్ అయిపోయింది, మళ్ళీ మీ పీవీసీ మెటా కూడా ఇంకా ఏమి లేవు కదా సార్? కనిపిస్తలేదు సార్. అవేం అదే కట్ అయిపోయింది. పెండింగ్ అనేది వచ్చింది సార్. ఇంకా అక్కడి నుంచి నేను 1 hour పోయిన తర్వాత కనిపిస్తుందని సార్ స్క్రీన్ బంద్ చేశాను సార్. ఇంకా అది కనిపించలేదు సార్ నాకు అసలు. సార్ అది సిస్టమ్ దగ్గర నుంచి కాబట్టి ఆ ఎర్రర్ అనేది సిస్టమ్ దగ్గర నుంచి క్లియర్ అవుతుంది సార్. ఇవన్నీ కూడా మెయిల్ కూడా పెట్టారు కాబట్టి ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి ఒకటేసారి క్లియర్ అనేది అవుతా ఉంటాయి. కొద్దిగా వెయిట్ చేద్దాం సార్, నో ప్రాబ్లం, టెన్షన్ పడకలే. ఓకే సార్. ఈ లోపు ఒకవేళ మీకు ఏమన్నా యాక్టివ్ లో లేకపోతే ఒక 1,000 అన్నా మీరు చేసుకోండి. లేకపోతే యాక్టివ్ లో ఉంది సార్, ఆల్రెడీ అకౌంట్ యాక్టివ్ లోనే ఉంది. ఆల్రెడీ ఉండగానే తర్వాత 5,000 చేశాను సార్. ఓకే సార్, యాక్టివ్ లో ఉంటే నో ప్రాబ్లం. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్, చంద్రశేఖర్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఇందాక సార్ 5,000 రిఫ్లెక్ట్ అవ్వలేదని చెప్పారు కదా, ఒకసారి అది హ్యాంగ్ అవుతుంది. ఇంకొక 1,000 చేసుకోమని చెప్పండి. ఒకసారి 1,000 చేసినప్పుడు, ఇంతకుముందు ఏమైందంటే 1,000 చేసినప్పుడు ఒకసారి నాకు రిఫ్లెక్ట్ అవ్వలా, హ్యాంగ్ అయింది అది. అయినా కానీ నెక్స్ట్ నేను చేశాను, మళ్ళీ 1,000 చేసుకుంటే ఆ పెండింగ్ లో రిఫ్లెక్ట్ కాకుండా ఉన్నది 2 కలిపి చూపించాను నాకు. ఓకే ఓకే సార్, ఓకే. సారీ, అది ఒకసారి ట్రై చేసి చూడండి సార్ మీరు. శ్రీను గౌడ్ సార్, కొద్దిగా అన్మ్యూట్ చేసుకోండి మీరు. సార్ చెప్పింది అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది సార్. అదే మనకి రిఫ్లెక్ట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఒకవేళ మీరు 1,000 తో ఏమైనా చేస్తే గనక ఈ 1,000 తో పాటు ఆ 5,000 కూడా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉందని సార్ అంటున్నారు సార్. ఓకే సార్, ఓకే సార్. ఒకవేళ కాలేదన్నా కూడా మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సార్, అవన్నీ క్లియర్ అవుతాయి. ఓకే సార్, ఓకే సార్. ఓకే సార్, మీరు ట్రై చేయండి. ఒకవేళ ఉంటే కనుక పీవీసీ మెటా మీ దగ్గర అవైలబుల్ లో ఉంటే ట్రై చేయండి. ఓకే సార్, చేస్తాను సార్, చేసుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. మనకి కొద్దిగా ఈరోజు సార్ ఒక వాయిస్ మెసేజ్ పెట్టారు. మరి మనకి విజయభాస్కర్ సారు హిందీది వాయిస్ మెసేజ్ పెట్టారు. మన రాజ్ సార్ వచ్చిన తర్వాత అది తెలుగులో కన్వర్ట్ చేసి చెప్తా అన్నారు. సార్ ఎప్పుడైతే వస్తారో ఇంకా సార్ అది టైం తీసుకుంటారు. ఈ లోపు ఒకవేళ ఎవరైనా కానీ ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఒకవేళ ఏమన్నా మాట్లాడాలనుకున్నా, షేర్ చేసుకోవాలనుకున్నా రండి సార్. ఎందుకంటే ఇంకా సార్ ఒకవేళ వస్తే కనుక సార్ తీసుకుంటారు కాబట్టి ఈ లోపు ఒకవేళ ఏమన్నా మాట్లాడాలనుకుంటే రండి సార్, వెల్కమ్.
సార్ చెప్పండి సార్, చెప్పండి సార్. ఓకే, సైలెంట్గా ఉంటే అది లీడర్స్ అందరూ సార్ తక్కువ క్వాంటిటీతో పీవీసీ మెటాని సీడ్ ఫండింగ్ చేసుకున్న వాళ్ళు, టోకెన్ ఫార్మింగ్ చేసుకున్న వాళ్ళు బిజినెస్ ని బిల్డప్ చేసుకున్నారు సార్. ఇది మనకు అప్డేట్స్ రాకముందుగానే సిస్టమ్ ఏదైతే అప్డేట్స్ ఇవ్వబోతుందో త్వరగా వస్తాయి. అప్డేట్స్ లో చాలా చేంజెస్ చేసి తీసుకుని వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అప్డేట్ కు ముందే మీరు ఆ సీడ్ ఫండింగ్ కానీ టోకెన్ ఫార్మింగ్ కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందరూ లీడర్లు, మనం అందరం కూడా. అప్డేట్ లో సీడ్ ఫండింగ్ లో చేంజెస్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. టోకెన్ ఫార్మింగ్ లో సెషన్లు రేట్ విషయంలో కానీ, తర్వాత మెటావర్స్ గురించి ఏదైనా ఒక కొత్త ఆప్షన్ తీసుకొని వస్తుందా, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ జరుగుతాయి. ఈ నెక్స్ట్ ఇయర్ లో ఈవీసీ మెటా మంచి చేంజెస్ వస్తున్నాయనేసి మన లీడర్స్ ద్వారా సమాచారం ఉంది. అలాగే సిస్టమ్ యొక్క ప్రయత్నం, ఆ యొక్క వర్క్ యొక్క దీన్ని చూస్తుంటే అలా అనిపిస్తుంది. కాన్ఫిడెంట్ గా ఉండండి అందరూ ఈవీసీ మెటా గురించి. చాలా కాన్ఫిడెంట్ గా మీ యొక్క బిజినెస్ ని బిల్డప్ చేసుకోండి. నమ్మకంతో ఉండండి, పేషెన్స్ గా ఉండండి. మనకు బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంది సార్. మంచి ఫ్యూచర్ అయితే చూస్తాం మనం పీవీసీ మెటల్. అలాగా లాటాపాగా వచ్చినటువంటి క్రిప్టో కరెన్సీ కాదు, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. చాలా నమ్మకంగా పనిచేస్తున్నటువంటి ప్లాట్ఫామ్ ఇది. ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో మనందరి కోసం, వాళ్ళు ప్రాజెక్ట్ ని డెవలప్ చేసుకుంటున్నారు, పార్ట్నర్స్ ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి చాలా మంచి ఆలోచనలతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. బయట వచ్చేటువంటి సిస్టమ్స్ లో అదర్ క్రిప్టో కరెన్సీ పోల్చుకుంటే ఇది చాలా డిఫరెంట్ గా ఉంది సార్. చాలా నమ్మకంగా పనిచేస్తున్నటువంటి ప్లాట్ఫామ్ ఇది. అది గుర్తుపెట్టుకొని మనం పెట్టుబడులు పెట్టుకోవాలి. పెట్టుబడులు పెట్టుకుంటే ఫ్యూచర్ బాగుంటది. ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఎంత డబ్బు అయినా సరిపోదు సార్. ₹1,00,000 1 మినిట్ లో ఖర్చు పెట్టచ్చు. 100 పీవీసీ మెటాల్ని 1 మినిట్ లో ఖర్చు పెట్టచ్చు. సో క్రిప్టో యొక్క అవసరం భవిష్యత్తులో ఎలా ఉంటుందో మనకు అందరం చాలా సార్లు మాట్లాడుకున్నాం. సో ఎంత క్రిప్టో మనకు అసెట్స్ ఉండాలన్నది, అది భవిష్యత్తులో ఏ రకంగా క్రిప్టో యూజ్ కేసు వస్తుందో అన్ని రంగాల్లో వస్తుంది. ఇది లేదు, ఇందులో లేదు, ఇందులో ఉంది అనేది ఉండదు. ఇప్పుడు మనం పేపర్ కరెన్సీ ఎలా ఖర్చు పెడుతున్నామో క్రిప్టో కరెన్సీ అలా ఖర్చు పెడతాం అన్ని రంగాల్లో. సార్ ఇప్పుడు నీ దగ్గర ₹1,00,000 ఉంటే 1 నిమిషంలో ఖర్చు పెట్టచ్చు, లేకపోతే 1 అవర్ లో ఖర్చు పెట్టచ్చు, 1 డేలో 1 మంత్ లో ఖర్చు పెట్టచ్చు. అయిపోతాయి ₹1,00,000 అన్నది ఈజీగా అయిపోతాయి. అలాగే నీ దగ్గర ఉన్న క్రిప్టో అసెట్స్ కూడా నువ్వు పెంచుకోకపోతే నీ దగ్గర ఉన్న అసెట్స్ అయిపోతాయి. ఇప్పుడు మనకు పీవీసీ సిస్టమ్ ఇచ్చినటువంటి సదవకాశం ఏంటి? 200%. 1000 పెడితే 2000. 1000 క్రిప్టో కరెన్సీలు నువ్వు కొని స్టేకింగ్ లో పెడితే 2000 క్రిప్టో కరెన్సీ కాయిన్స్, పీవీసీ మెటా టోకన్స్ మనకు వస్తున్నాయి. దీని చాలా మంచి అవకాశం మనకి యూజ్ చేసుకోవాలనుకుంటే. సో ఇది ఏ రకంగానూ జారవిడ్చుకోకూడదు సార్ ఈ అవకాశం. ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ లో తీసేయచ్చేమో 200% అనేది. జస్ట్ స్టేకింగ్ చేసుకోవచ్చు అంతే అన్న ఆప్షన్ తీసుకొచ్చింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం మనం? ఎవరైతే చేసుకున్నారో, ఎవరైతే ఫాస్ట్ గా సిస్టమ్ అనుసరించి ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. కొత్తగా వచ్చే వాళ్ళకి 200% లేకపోవచ్చు. సో ఇవన్నీ చేంజెస్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవే వస్తాయని మనం చెప్పలేం, కానీ సిస్టమ్ యొక్క ఆలోచనలు వేరు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ బాగా తెలుసు కాబట్టి. ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా పూర్తిగా సమృద్ధిగా యూజ్ చేసుకోవాలి. క్రిప్టో అవసరం చాలా ఉంది సార్ ఫ్యూచర్ లో. ఇదే విషయం నేను చాలా సార్లు నొక్కి చెప్తా ఉంటాను. ఇప్పుడు కానీ నువ్వు నీ అసెట్స్ నువ్వు ఎక్కువగా పెంచుకోకపోతే భవిష్యత్తులో నువ్వు పీవీసీ మెటాన్ని కొనలేవు అంత డబ్బు పెట్టి. భవిష్యత్తులో ఇప్పుడున్న రకంగా నువ్వు సీడ్ ఫండింగ్ చేయలేవు, ఇప్పుడున్న రకంగా టోకెన్ ఫార్మింగ్ చేయలేవు. ఇవన్నీ చాలా ఆబ్స్టికల్స్ వస్తాయి. పీవీసీ మెటల్ రేటు పెరిగినప్పుడు ఆ తర్వాత నువ్వు పీవీసీ మెటల్ కొనగలవా? ఇప్పుడు ₹1000 1000 పీవీసీ మెటల్ కొనగలమా? కొనలేం.
అప్పుడు సీడ్ ఫండింగ్ చేద్దాము 200% తీసుకుంటామంటే ఆప్షన్ ఉంటుందా? చెప్పలేం. అందుకే చెప్తాను, ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోవాలి సిస్టమ్ లో ఉన్నటువంటి అవకాశాలను. ఎవరైతే ఫాస్ట్ గా గ్రాప్ చేసుకుంటారో వాళ్ళు ఎప్పుడు ముందు ఉంటారు సార్. ప్రపంచం చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. మనకు తెలియదు, మనకి ఏం తెలుసు? పొద్దున్న లేచి డ్యూటీకి వెళ్తున్నాం, ఈవినింగ్ మార్నింగ్ రిచ్ భారత్ లో కొంతసేపు ఉంటున్నాం, మళ్ళీ డ్యూటీకి వెళ్తున్నాం, మళ్ళీ ఈవినింగ్ ఒక సెషన్ జరుగుతుంది, క్వైట్ మీటింగ్, దాంట్లో వెళ్తున్నాం, పడుకుంటున్నాం. ఏం తెలుసుకుంటున్నాం మీటింగ్ లో అంటే రేటు పెరిగిందా లేదా, ఏమైనా మనకున్న అవసరాలు ఏమైనా ఉంటాయి, అవి డౌట్స్ క్లియర్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. అది కాదు కావాల్సింది. ఫ్యూచర్ ప్లాన్ ఉండాలి, ఫ్యూచర్ థింకింగ్ ఉండాలి. ఇవన్నీ ఎవరు చెప్పరు సార్, మనమే తెలుసుకోవాలి సార్. లేదో మీటింగ్ లో వచ్చినప్పుడు కొన్ని విషయాలు కొంతమంది లీడర్లు చెప్పినప్పుడు వాళ్ళ ద్వారా తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు మనం చెప్తున్నాం, ఇప్పుడు సద్వినియోగం చేసుకొని సార్ ఉన్న అవకాశాన్ని అంటే లైట్ తీసుకుంటారు. క్రిప్టో కరెన్సీ రావాలి కదా, పేపర్ కరెన్సీ ఇప్పుడు ఆపైపోతారు కొద్ది సంవత్సరాలు. చూడండి, ప్రింటింగ్ ఉండదు, డిజిటల్ కరెన్సీ 100% ఇండియాలో టోటల్ గా గవర్నమెంట్ తీసుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉంది. క్రిప్టో ప్రపంచంలో ఎలా జరుగుతుందో మీకు తెలుసు. సో ఆ అసెట్స్ మన దగ్గర ఎంత ఉండాలి? 1,00,000 పీవీసీ మెటల్ అనుకున్నాం. 1,00,000 పీవీసీ మెటల్ కూడా సరిపోవు నాకు తెలిసి. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి 1,00,000 పీవీసీ మెటల్? నీవు నాలెడ్జ్ ఉంటే, అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులు, మార్కెట్లు పరిస్థితులు, ఆ పీవీసీ మెటల్ యొక్క గ్లోబల్ లాంచ్ అయినప్పుడు ట్రేడింగ్ చేసుకున్నటువంటి కెపాసిటీ ఉంటే, ఒకవేళ ట్రేడింగ్ చేసేటప్పుడు నువ్వు టోటల్ పూర్తి అసెట్స్ పీవీసీ మెటల్ పోగొట్టుకోవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి కదా. నువ్వు ఏదైతే అసెట్స్ పెట్టుకున్నావో ట్రేడింగ్ చేసి నేర్చుకున్నటువంటి ఉద్దేశంతో, ట్రేడింగ్ చేసుకుని దాన్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ట్రేడింగ్ లో పెట్టచ్చు. ఖచ్చితంగా ట్రేడింగ్ చేయాలి. ట్రేడింగ్ లో నువ్వు లాస్ అయిపోవచ్చు, చాలా అవకాశాలు ఉన్నాయి. సో నీ దగ్గర ఎక్కువ క్రిప్టో ఉంటే ఒక 10% 20% ట్రేడింగ్ చేసుకుని మీరు 80% నువ్వు యూజ్ చేసుకునేదానికి అవకాశం ఉంది. లేదు, హోల్డింగ్ లో పెట్టి దాన్ని ఆ రేటు పెరిగేంత వరకు, అసెట్ ప్రైస్ పెరిగేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత పూర్తి స్థాయిలో దాన్ని మనం తీసుకోవచ్చు. ఉన్నదే తక్కువ క్రిప్టో, నువ్వు ఉన్నటువంటి భూమి మీద చాలా చేంజెస్ జరుగుతున్నాయి, నీ దగ్గర ఉన్న క్రిప్టో సరిపోదు, నువ్వు దాన్నే నీ తరానికి నా బిడ్డలకు ఇస్తానంటున్నావు. ఎంత ఇస్తావు? నేను ఎందుకు చెప్తున్నానంటే, అసెట్స్ ఇప్పుడు మన దగ్గర ఉన్నది సరిపోదు, అసెట్స్ పెంచుకోవాలి. పీవీసీ మెటల్ని లీగల్ గా కొనండి, లీడర్స్ దగ్గర తీసుకోవడం కాదు. పీవీసీ మెటల్ బై చేయండి, ప్యాన్కేక్స్వాప్ లో బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఏదైతే ఉందో డిసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ లో కొనాలి. కొన్నప్పుడు నువ్వు పెట్టుకున్న క్రిప్టో పెరుగుతుంది, నీ తోటి పార్ట్నర్స్ అందరి కమ్యూనిటీ క్రిప్టో యొక్క రేటు పెరుగుతుంది. ఇది మనకు చాలా అవసరం. లీగల్ గా బై చేయాలి, లీగల్ గా బై చేయడం మనం అలవాటు చేసుకోవాలి. ఇది మన కమ్యూనిటీ చాలా మంచిది. ఇంకోటి, నేను ఇన్వెస్ట్మెంట్ అంతా ఓన్ గా చేసుకున్నాను. టీం ద్వారా చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ సార్. టీం ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అదొక స్వీట్ చాలా ఉంటుంది. నాకు తెలియదు, ఆ ఫీలింగ్ తెలియదు. నేను కొత్త వ్యాలెట్ బిగినింగ్ లో చేసుకున్న వ్యాలెట్ నేను చాలా సంతోషంగా ఉన్నాను. అప్పుడు అది వ్యాలెట్ టోటల్ గా కొలాప్స్ అయింది కాబట్టి నేను ఓన్ గా చేసుకున్నా. టీం ద్వారా చేసుకుంటే చాలా బాగుంటది. ఎక్కడ సీడ్ ఫండింగ్ జరిగినా కానీ నీకు రెఫరల్ రావడం అనేది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటది. మీరు టీం చేసుకోవడం ప్రయత్నించి, మొన్న కరీముల్లా సార్ చెప్పారు, టీంతో వచ్చేటువంటి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఓన్ గా చేసుకోవడం కంటే కూడా. నా మైండ్ సెట్ ఎలా ఉందంటే, పీవీసీ మెట ఎంత అయినా కానీ ఒక 3 lakhs 4 lakhs తీసుకోవాలి, నా దగ్గర నా వ్యాలెట్ లో ఉండాలి, అది ఎక్కడైనా కానివ్వండి. దాన్ని ఒక 100 పీవీసీ మెట తప్ప అన్ని వ్యాలెట్ లో 100 పీవీసీ మెట అనుకున్నాను. ఎందుకంటే నా కమ్యూనిటీ కౌంట్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు అది ఫాలో అవ్వాలి. దాంతో ఇప్పుడు ఏం పని ఉందిలే, అవసరమైనప్పుడు అక్కడ ఫార్మింగ్, టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ చేయాలన్నప్పుడు 100 పీవీసీ మెటలు అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకునేసి పని చేసుకుని మళ్ళీ వచ్చేద్దాం అన్నట్టు కాదు. ప్రతి ఒక్కరు మీ దగ్గర ఉన్న ప్రతి వ్యాలెట్ లోనూ 100 పీవీసీ మెట పెట్టండి. ఇది మనకు అందరికీ మంచిదే, నీకు మంచిదే.
ఆ టీం ద్వారా చేయడం అంటే సార్, ఇప్పుడు నేను 20,000 అట్లు చేసుకోలేదు, ఇది ఇప్పుడు మొన్న చేసుకున్నా. ఆ విధంగా నీ టీంలో ఒక 20 మందో 25 మందో 30 మందో ఉన్నప్పుడు నువ్వు తీసుకున్నప్పుడు ఎప్పుడూ ఒక రోజు ఒక పర్సన్ కనిపిస్తుంది, ఒక 2 పర్సన్ కనిపిస్తారు నీ టీంలో. ఆ 20 వ్యాలెట్లో, ఆ 30 వ్యాలెట్లో ఏదైతే ఉన్నారో మీ టీం, మీ అండర్లో, వాళ్ళకి సెన్స్ అవుతుంది ఒక రోజు, అరే పీవీసీ మ్యాట్ ఇప్పుడు చేసుకోవాలరా అనేసి వాడు పరిగెత్తాడు. ఇంకా పరిగెత్తినప్పుడు నువ్వు కూడా పరిగెత్తావు ఆటోమేటిక్గా. ఒక 10 మందిని తీసుకొని వస్తాడు. ఆ 10 మందిలో వానికి ఒక రైట్ పర్సన్, ఒక డెవలప్మెంట్, ఒక ఎమోషన్ ఉన్న పర్సన్, ఒక బర్నింగ్ డిజైర్ పర్సన్ మనకు టీంలో మనకు తారసపడినప్పుడు నీ బిజినెస్ చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇది చాలా కీ పాయింట్ మన బిజినెస్ లో. రెఫరల్ ఇన్కమ్ అనేది టీం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ గమనించి దీని అంతా ఫాలో చేసుకుంటే ఫ్యూచర్ కోసం మనం చేసుకోవాలి. ఉన్న టీంలో ఒక 6 నెలల తర్వాత ఒక పర్సన్ ఫైర్ అయ్యాడు అనుకోండి, చాలా బర్నింగ్ అయిపోయాడు అనుకోండి ఒక పర్సన్, మీ టీంలో ఉన్న పర్సన్ ఇప్పుడు ఏం చేయట్లే, ఆయన చాలా చబ్దుగా ఉన్నాడు, సీడ్ ఫండింగ్ చేయడు, టోకెన్ ఫార్మింగ్ చేయడు, ఏం చేయడు. 6 నెలల తర్వాత ఆయన స్ట్రైక్ అవుతుంది, బ్రెయిన్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆయన బర్న్ అయ్యాడు అనుకోండి బిజినెస్ లో, ఎవరికి బెనిఫిట్? అట్లా ఒక 5 మంది బర్న్ అయితే వాన చూసి ఒకడు, ఇంకొకటి చూసిన ఒకడు. అప్పుడు సిస్టమ్ ఇచ్చేటువంటి కొత్త అప్డేట్స్ చూసి వాళ్ళు అందరూ చేసుకోవడానికి ప్రయత్నం చేశారనుకోండి, అప్పుడు ఎవరికి బెనిఫిట్? ఎవరు అండర్లో ఉన్నారు వాళ్ళందరూ, ఎవరు యూజర్ ఐడీలో ఉన్నారు? మన యూజర్ ఐడీలో ఉన్నారు. కాబట్టి మనకు చాలా బెనిఫిట్ అవుతుంది. సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్, అసెట్స్ పెంచుకోవడం, లీగల్ గా బై చేయడం, టీంని పెంచుకోవడం, ఇవి చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. సో మరి నేను ఇప్పటిదాకా వెళ్ళకపోయాను, బస్సులో ఉండి ఇప్పుడే జస్ట్ ఎంటర్ రావడం జరిగింది. బస్సులోనే మీటింగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడే జస్ట్ దిగాను, చాయ్ కూడా తాగుతున్నాను. సో ఇక్కడ గౌరీ శంకర్ ఎంటర్ చేశారు. వెల్కమ్ సార్, గౌరీ శంకర్ సార్. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా? మంచిగా ఉన్నాను సార్, మీరు బాగున్నారా? మంచిగా ఉన్నా సార్, చెప్పండి సార్. అదే సార్, కొత్తగా వ్యాలెట్ ఓపెన్ చేస్తే అవ్వట్లేదు సార్ నాది. స్క్రీన్ సరే అండి, అంటే ఎప్పటి నుంచి ప్రాబ్లం వస్తుంది చెప్పండి ఒకసారి. ఈ రోజు కొత్తగా వ్యాలెట్ చేశాను, అంటే ఫస్ట్ ది 25,000 అయిపోయింది సార్. ఓకే, ఇప్పుడు కొత్తగా వ్యాలెట్ చేస్తే అవ్వట్లేదు సార్. అవ్వట్లేదు సార్, కొద్దిగా ఒక 2-3 రోజులు ఆగండి. ఎందుకంటే మీరు అనేది ఏంటంటే ఒక న్యూ వ్యాలెట్, కొత్త వ్యాలెట్ క్రియేట్ చేసి నేను ప్రింట్ చేయాలనుకుంటున్నారు, అంతేనా సార్? అవును సార్, అవును సార్. సో దానికి కొద్దిగా మీరు ఇంకొక 2 days, అంటే లేదంటే మాత్రం ఒకవేళ ఈ 3 రోజుల్లో అవుతే అవ్వాలి, లేకపోతే 31st కు అయ్యే అవకాశం ఉంది సార్. ఓకే సార్, సరే సార్, ఓకే. అంటే మీరు చెక్ చేస్తూ ఉండండి, నాకు తెలిసింది 3 రోజుల్లో క్లియర్ అవ్వాలి. ఒకవేళ అవ్వని, ఇప్పుడు ఏంటంటే సార్ ఈ రోజు 22 అనుకోండి, సపోజ్ 3 రోజులు 25 వస్తుంది. ఒకవేళ అది కాకపోతే కనుక ఇక 30 కానీ 31st తర్వాత సార్. ఓకే సార్, అలాగే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. నెక్స్ట్ ఎనీథింగ్స్, ఎనీ డౌట్స్? సో అంత లోపల ఇప్పుడు ఎవరైనా అయ్యానంటే చెప్పి ప్రయత్నం చేయండి సార్. ఒక్కసారి కాల్ వస్తుంది. అయితే సో ఎవరన్నా ఈ మధ్యన ఒకవేళ ఇప్పుడు నేను ఇలా చెప్పానని చెప్పేసి అనుకోవద్దు. మీరు చేస్తున్న వాళ్ళు ఎవరికైనా అయితే గనక గ్రూప్ లో చెప్పండి సార్. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన సిస్టమ్ వర్క్ కనుక ఎంత జల్దీ క్లియర్ అవుతుంది, జల్దీ అవుతుంది అనమాట. సో అయితే ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే మీ అందరికీ ఒకటి చెప్తాను. సపోజ్ మనం విత్డ్రాల్ చేస్తున్నాము, విత్డ్రాల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సో బ్లాక్ చైన్ టెక్నాలజీకి వెళ్ళిన తర్వాత, బ్లాక్ చైన్లోకి వెళ్ళిన తర్వాత ఓకే చేస్తాం కదా, మళ్ళా ప్రొసీడ్ అనేది కనబడట్లేదు. దాన్ని మనము ఒక రోజు ఇక్కడ ఏం చేసామంటే సెట్టింగ్లోకి పోయి, మొబైల్ సెట్టింగ్లోకి పోయి మనం దాన్ని డెస్క్టాప్ ని మనం మార్చడం జరిగింది. అది నేను ఆ రోజు పూర్తిగా చూడలేదు, నేను చెప్పాను కానీ నాకు గుర్తులేదు, మైండ్ లో లేదు. అది ఇప్పుడు చెప్తారా సార్ మీరు?
చెప్తాను సార్. ఎవరికైనా ఉందా ప్రాబ్లం అది? మేడం మీకు నేను అన్లిమిటెడ్ ఆప్షన్ ఇచ్చాను, మీరు ఫ్రీగా ఉంటే కనుక ఓపెన్ చేసుకోండి మేడం. నిర్మల మేడం, నిర్మల మేడం, నా వాయిస్ మీకు వినబడుతుందా? మీరు ఫ్రీగా ఉన్నారా? గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఫ్రీగా ఉన్నారా మీరు? వాయిస్ వినబడుతుంది, చిన్నగా వస్తుంది, కాకపోతే కొంచెం మైక్ దగ్గర పెట్టుకోండి మేడం. వినబడుతుంది కానీ కొంత స్లో అవుతుంది అనమాట, ఎక్కడో ఉన్నట్టుగా వస్తుంది. సో ఎనీవే నేను పెంచుతున్నాను మీది. ఓకే, వస్తుంది ఇప్పుడు. మాట్లాడండి మేడం. మీరు ఏం చేయలేదు, అప్పుడు నాకు చూపించిన వ్యాలెట్ ని మీరు ఇక్కడ స్క్రీన్ షేర్ చేసి ఓపెన్ చేయండి మేడం. మీరు ముందుగానే దాన్ని ఓపెన్ చేసుకోండి చెప్తాను. మీరు స్క్రీన్ షేర్ చేయకముందే ఓపెన్ చేసుకుని ఆ తర్వాత స్క్రీన్ షేర్ చేయండి. అప్పటి లెక్క విడ్రాల్ చేయండి మన ఎదురుగా. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షేర్ ఆన్ చేయకముందు ఫస్ట్ అప్పటి వ్యాలెట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఓపెన్ చేసి స్క్రీన్ షేర్ చేయండి. ఓకే మేడం, ఇప్పుడు మళ్ళీ మనకు నేను ఓకే సార్ చేయండి. వెంకటేష్ సార్ చెప్పండి సార్ మేడంకి. నేను కూడా ఉన్నాను, పర్లేదు, చెప్తారు. ఓకే సార్. ఓకే మేడం, బ్లర్ కింద వస్తుంది సార్. స్క్రీన్ షేర్ బ్లర్ కింద వస్తుంది సార్. మరి అవునవునవును, స్క్రీన్ షేర్ అవుతుంది మేడం, స్క్రీన్ షేర్ అవుతుంది అట్లా. కానీ కాకపోతే ఏమవుతుందంటే ఎవరికైనా కనబడుతుందా ఇక్కడ? మేడం స్క్రీన్ షేర్ అవుతుంది కానీ బ్లర్ వస్తుంది అనమాట. బ్లర్ వస్తుంది. అవునవును, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మేడం, మీరు అట్లనే ఉండండి. నేను ఇంకో మొబైల్కి వెళ్ళి వస్తున్నాను, నాకు కనబడితే కనుక నేను చెప్తాను. ఒక్క నిమిషం ఉండండి సార్. నమస్తే సార్, నాకు కనబడుతుంది. ఓకే సార్. శంకర్ సార్, మీరు కూడా స్క్రీన్ షేర్ చేయండి సార్. నాకు కూడా కనబడుతుంది. ఓకే రాజేష్ సార్, కంటిన్యూ చేయండి. ఓకే సార్. ఎందుకంటే మేడం మీరు ఓపెన్ చేయండి. శంకర్ సార్ మీరు కూడా చూడండి ఇక్కడ, ఎందుకంటే ఏమైందంటే నాకు కొంచెం చూస్తే కానీ అర్థమవుతుంది. ఇక్కడ విషయం అది కదా, ఇక్కడ మేడం తగ్గించాలి మనం, అది తెలియాలంటే నేను స్క్రీన్ షేర్ అయ్యాను. ఇప్పుడు సార్ మీరు చేయండి సార్. రాయ్ సార్ మీరు చేయండి. ఈ రోజు రీసౌండ్ వస్తుంది ఎందుకు? అంటే మేడం దాని చేసినందుకు వచ్చిందా? ఓకే, కావచ్చు. నేను కూడా స్క్రీన్ షేర్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేశాను, మీకు కనబడుతుందా? ఓకే, కనిపిస్తుంది సార్. ఓకే, ఇప్పుడు మేడం మీరు ఇప్పుడు ఫోన్ సెట్టింగ్ లోకి వెళ్ళాలి. ఫోన్ సెట్టింగ్ ఈ టెస్ట్ వ్యాలెట్ కాదు. బ్యాక్ వెళ్ళండి మేడం. బ్యాక్ వెళ్ళి మీరు ఫోన్ ఆన్ చేయండి. ఓకే మేడం, ఫోన్ ది సెట్టింగ్స్ ఉంటది కదా మేడం, సెట్టింగ్ ఓపెన్ చేయండి. ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓకే, ఇక్కడ పైకి రండి మేడం. డిస్ప్లే అని ఉంది కదా, డిస్ప్లే అది టచ్ చేయండి. ఓకే, అడ్వాన్స్ మీద క్లిక్ చేయాలి కదా. అడ్వాన్స్ టచ్ చేయండి మేడం. ఓకే, బ్రైట్నెస్ లెవెల్. ఓకే, ఫ్రంట్ సైజ్ అని ఉంటుంది. ఓకే, కొద్దిగా పైకనండి మేడం. ఫ్రంట్ సైజ్ అని కింద ఉంది కదా. ఓకే మేడం, ఇది ఫ్రంట్ సైజ్ అని ఉంది చూసారా, డిఫాల్ట్. దాన్ని టచ్ చేయండి.
Yes, sir. Screen. ఫోన్ టు సైజ్, FONT సైజ్, ఫోన్ టు సైజ్. Friend size. ఓకే Okay. ఓకే మేడం, ఇది మొత్తం ఇది ఇటు సైడ్ అనండి మేడం, ఏ సైడ్ Okay. తగ్గించండి. తగ్గించాలా? తగ్గించండి. మేడం ఓకే కుడి ఎడం పక్కకు మొత్తం అనేసేయండి, మొత్తం అనేసేయండి ఎడం పక్కకి. మేడం ఎడం పక్కకి మొత్తం అనేసేయండి ఫుల్ గా ఎడం పక్కకి. వచ్చింది. ఇప్పుడు వెళ్ళండి మేడం, ఇప్పుడు మీరు ట్రస్ట్ వ్యాలెట్ లోకి వెళ్తారో వెళ్ళి ఓపెన్ చేయండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళండి మేడం, మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇక్కడ రండి. కమ్యూనిటీ అది ట్రస్ట్ పెట్టడం అంతే, బ్యాక్ వెళ్ళిపోండి, ఇదంతా అవసరం లేదు. ఇంకా బ్యాక్ వెళ్ళండి, ఇంకా బ్యాక్ వెళ్ళి మీరు ఇప్పటిదాకా అది ట్రస్ట్ వాళ్ళకి వెళ్ళి హిస్టరీ డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్ వెళ్ళండి. ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నాను. ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత హిస్టరీ మొత్తం డిలీట్ చేసి మేడం మళ్ళీ ఓపెన్ చేయండి. డిస్కవర్ లోకి వెళ్ళండి, డిస్కవర్ కి వెళ్ళి హిస్టరీ మొత్తం డిలీట్ చేయండి. డిస్కవర్ లో 3 చుక్కల మీద ఉంటుంది మేడం. ఓకే, ఇక్కడ హిస్టరీ డిలీట్ చేయాలా? ఎస్ మేడం, ఎస్ మేడం. ఓకే, సార్ రాయస్ సార్, స్క్రీన్ షేర్ ఆన్ చేసి ఉంది మీది, చూసుకోండి. సార్ ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ డాటా ఇవన్నీ టైప్ చేయాలా? అవును మేడం. ఫార్మింగ్ మధ్య గ్యాప్ ఉంది కదా. ఓకే, అంటే టోకెన్ ఫార్మింగ్ తర్వాత డాట్ స్పేస్ రాకూడదు మేడం. ఓకే సార్. స్పేస్ రాకుండా డాట్ IO. సారీ సార్, నాకు స్క్రీన్ షేర్ ఆగిపోయింది కదా. టోకెన్ ఫార్మింగ్ డాట్ IO అవుతుంది సార్. సార్ ఎం తర్వాత ఐ ని 2 సార్లు చేశారు మేడం. ఎం తర్వాత ఐ 2 సార్లు చేశారు, అందుకని చెప్పి ఇలా వచ్చింది. ఎస్ మేడం, ఇప్పుడు కనిపిస్తుంది. మళ్ళీ డబల్ వచ్చింది మేడం. ఓకే మేడం, నేను ఉన్నాను కదా, మీరు ఎందుకన్నా చదువుతున్నారు? కనుక చదువుతారు పెద్దవారు, అందుకని చెప్పేసి కొద్దిగా. ఓకే, వెరీ గుడ్. కమ్యూనిటీలోకి ఎందుకు వెళ్తుంది? బ్యాక్ వెళ్ళండి మేడం, మళ్ళీ అది కమ్యూనిటీ ట్రస్ట్ సంథింగ్ బ్యాక్ వెళ్ళండి. ఎవరికైనా కనపడుతుందా సార్? ఫోన్ సెట్టింగ్స్ లో సేవ్ కాలేదు. సార్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి మేడం, సెట్టింగ్ లో మేడం చేస్తున్నారా చేయండి, ఆ తర్వాత చూద్దాం. మరి ఇక్కడ BNB ఓకే, ఏం చేస్తారో చేయండి, చేసిన తర్వాత చూద్దాం. కనెక్ట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీరు ఏది చేయాలని చేయండి మేడం. ఇక్కడ
ఇది సార్ ఇప్పుడు రిడీమ్ చేస్తాను ఒక 5. ఓకే చేయండి మేడం. చేయండి. మీకు కనబడుతుంది అందరూ సార్ వాళ్ళు మాట్లాడండి. కనిపిస్తుంది సార్, మీరు కనిపిస్తుంది. ఇలా వస్తుంది సార్. అప్రూవ్ చేయండి మేడం. అప్రూవ్ చేశారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ సేమ్ అలాగే వచ్చింది కదా, అలాగే వచ్చింది కదా మేడం. అలాగే వచ్చింది సార్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏం చేయండి అంటే ఆ సెట్టింగ్ లోకి వెళ్ళండి. ఫోన్ సెట్టింగ్ ఇందాక వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళండి. సేవ్ అయ్యింది. సేవ్ అవసరం లేదు సార్, అది అలాగే అవుతుంది, డైరెక్ట్ అయిపోద్ది. కానీ చూద్దాం ఏమైంది. సార్ అంటున్నారు సెంటర్ సార్ కూడా షేర్ అవ్వలేదు, సేవ్ అవ్వలేదు అంటున్నారు కదా. డిస్ప్లే క్లిక్ చేయండి మేడం. డిస్ప్లే అడ్వాన్స్ ఫోన్ టు సైజ్. ఇక్కడ ఏంటంటే ఇంకొకటి ఏదో ఉంటుంది అనుకుంటున్నాను నేను. స్మార్ట్ ఇది ఏమి ఉండదు సార్, ఇది ఒకటేనా? అదేముండదు సార్, మొత్తం చిన్నగా చేసేయండి. లాస్ట్ కానండి సార్, ఎడం పక్కకి లాస్ట్ కానండి మేడం. లాస్ట్ చేసాను సార్. చేసారా? కొద్దిగా పైకి అనండి. కింద ఏమన్నా సేవ్ అని లేకపోతే ఓకే కానీ ఏమన్నా ఆప్షన్ వచ్చిందా మేడం? ఏం లేదా? ఏం లేకపోతే ఒకసారి ఏదేదో మెసేజ్ వచ్చిన అది పైకి అనండి. ఇక్కడ ఫ్రంట్ సైజ్ అది మళ్ళా బ్యాక్ వెళ్ళండి. ఒకసారి ఒక బ్యాక్ వెళ్ళండి మేడం. పైన ఎడం పక్కన ఎరో మార్క్ ఉంది కదా. ఓకే, ఇప్పుడు మళ్ళీ డిస్ప్లే నొక్కండి. అడ్వాన్స్ నొక్కండి. ఇక్కడ స్మార్ట్ స్క్రీన్ ఆన్ అయింది. పర్లేదు సార్, ఇంతకుముందు ఆఫ్ ఉండేది. మేడం ఇందాక ఇప్పుడే టచ్ చేసినట్టున్నారు. ఓకే, ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళండి మేడం. ఇది టెస్ట్ వారెడ్కి వెళ్ళండి, చూద్దాం ఒకసారి. ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉండదు, నాకు తెలుసు ఆ విషయం, అందుకని ఒకసారి బ్యాక్ వెళ్ళండి. మళ్ళీ ఓపెన్ చేయండి. అప్రూవ్ చేయండి ఒకసారి చూద్దాం. అలాగే వస్తుంది. ఓకే, సో కమాండ్ ద స్టేజ్. ఎనీ రీడర్స్? ఇంకా నెక్స్ట్ ఏమైనా ఆప్షన్ ఉందా సార్? ఫోన్ లో కూడా సెట్టింగ్ చేసుకోండి సార్. ఫోన్ సెట్టింగ్ లో మేడం మీరు చెప్పిన విధంగా చేసుకోమని చెప్పండి. ఇందాక ఫోన్ సెట్టింగ్ ఉంటుంది సార్, ఇది మన ట్రస్ట్ వ్యాలెట్ ఫోన్ సెట్టింగ్ ఉంటుంది సార్. ఇందాక మేడం మళ్ళీ ఒకసారి ఫోన్ సెట్టింగ్ లోకి వెళ్ళండి మీరు. సార్ ఇది ఫోన్ సెట్టింగ్ సార్, ఇదే ఫోన్ సెట్టింగ్. మీరు డిస్ప్లే చూడండి. ఓకే సార్, కనబడుతుంది సార్. అడ్వాన్స్డ్ భాస్కర్ సార్ మాట్లాడండి. కనపడుతుంది. ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అక్కడ అదే సార్, ఫోన్ సెట్టింగ్ లోనే ఫ్రంట్ సైజ్ ఉంది కదా సార్. ఫ్రంట్ సైజ్ లో ఫోన్ సైజ్ లో వాళ్ళు స్మాల్ మొత్తం చేశారు. చూడండి ఇక్కడ అది చేసేసారు, మొత్తం చేసేసారు. ఒకసారి మేడం సెల్ రీస్టార్ట్ చేయమన్నా సార్, తర్వాత ఓకే మేడం. మీరు ఇది చేశారు కదా, ఆఫ్ చేశారు కదా, మీరు ఒకసారి మీటింగ్ లో లెఫ్ట్ అవ్వండి. లెఫ్ట్ అయ్యి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి స్విచ్ ఆన్ చేసి మళ్ళీ రండి. అంటే మాకు రాకముందు మళ్ళీ ఇలా వస్తుందో లేదా చెక్ చేయండి మీరే, మాకు రాకముందే. ఒకవేళ అట్లా ఉంటదేమో చూద్దాం. స్విచ్ ఆఫ్ ఒక నిమిషం సార్. సెట్టింగ్స్ లో మేడం నిర్మలా మేడం, మీరు సెట్టింగ్స్ లో పైన సెర్చ్ ఆప్షన్ లో స్క్రీన్ జూమ్ ఆప్షన్ ఉంది చూడండి. స్క్రీన్ జూమ్ చేయండి, ఒకసారి రాయండి. సెర్చ్ పైన స్క్రీన్ SCREN జూమ్ స్పేస్ ఇవ్వండి. అదే కింద వచ్చింది డిస్ప్లే. డిస్ప్లే సైజ్ అది ఒకసారి క్లిక్ చేయండి మనం చూద్దాం అందులో ఆప్షన్. అది ఒకసారి తగ్గించండి, -5 తీసుకోండి.
ఇప్పుడు ఒకసారి చూడండి, సేవ్ ఆప్షన్ ఉందా చూడండి ఒకసారి. లేదు సార్ ఇక్కడ. ఒకసారి మీరు టెస్ట్ వాలెట్కి వెళ్ళి చూడండి మేడం. ఇక్కడ బ్యాక్ వెళ్ళి ట్రస్ట్ వాలెట్కి వెళ్ళి, ఇక్కడ బ్యాక్ వెళ్ళండి, ఇక్కడ ముందుగా బ్యాక్ వెళ్ళండి, ఇక్కడ బ్యాక్ వెళ్ళి ట్రస్ట్ వాలెట్. సార్ మీది స్క్రీన్ షేర్ ఆಗಿದೆ. ఓకే సార్, అక్కడ రిడీమ్ రివార్డ్ కొట్టండమ్మా, రిడీమ్ రివార్డ్ కొట్టండి. చంద్రశేఖర్ సార్ చెప్పింది ఇప్పుడు సక్సెస్ అయింది, ఇప్పుడు ఓకే అవుతుంది. ఇలానే వస్తుంది సార్ మళ్ళీ. ప్రొసీడ్ ఎనీవే అని కొట్టండి కింద, ప్రొసీడ్ ఎనీవే అని కొట్టండి కింద. ఓకే, కంగ్రాచులేషన్స్. సార్ పిన్ ఎర్రర్ వస్తుంది. నెంబర్ కొట్టండి అమ్మా మీది ఆప్ లాక్. ఓకే రైట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ చంద్రశేఖర్. క్లియర్ అయిందా సార్? క్లియర్ అయింది సార్, క్లియర్ అయింది. మన ఫాంట్ సైజ్ కాకుండా మేడంది డిస్ప్లే సైజ్ కూడా పెద్దగా ఉన్నది, డిస్ప్లే సైజ్ కూడా తగ్గించారు మీరు. అంటే యాక్చువల్లీ ఏమైందంటే సక్సెస్ఫుల్ ఆపరేషన్. విషయం ఏంటంటే ఇక్కడ ఎందుకు అయిందంటే ఇది మీ ప్రాబ్లం కాదు మేడం, ట్రస్ట్ వ్యాలెట్ లో లాట్ ఆఫ్, ఎందుకంటే బైనాన్స్ తో ఇది అవుతుంది. అంటే మీకు చెప్పాను కదా సార్ ఇంతకుముందు, మనం బైనాన్స్ లో ఏం చేస్తాము, ట్రస్ట్ వ్యాలెట్ అవన్నీ చేస్తానికి అప్డేట్ అవుతుంది. సో దానివల్ల ఈ కారణం అనమాట. ఇదంతా 15 రోజుల లోపల మొత్తం క్లియర్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే మీరు అన్నట్టుగా నిజంగానే డిస్ప్లే కూడా చేంజ్ చేయాలి, ఫోన్ చేంజ్ కాకుండా డిస్ప్లే కూడా చేంజ్ చేయాలనేది మనకు ఆల్రెడీ అర్థమైంది. సో ఆ రోజు ఏమైందంటే ఐ థింక్ కొండ శివలింగ ప్రసాద్ సార్ అనుకుంటాను, ఓన్లీ ఫోన్ సైజ్ తక్కువ చేస్తే సరిపోయింది. అయితే అక్కడ వాళ్ళది స్క్రీన్ సైజ్ తక్కువనే ఉన్నట్టున్నది. ఆల్రెడీ వాళ్ళ స్క్రీన్ సైజ్ తక్కువ ఉన్నట్టున్నది. ఓకే మేడం, మీరు అన్ని చేయండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ నాకు మీరు కాల్ చేయండి, నో ప్రాబ్లం, దాన్ని చేసేద్దాం. ఓకే చెప్పండి కదా, అప్పుడు మీకు ఏం చెప్పాను సార్, ఇంకా నేను బిజీగా ఉన్నాను, ఇది మీటింగ్ లో క్లియర్ చేసిస్తానన్నాను, మీటింగ్ లో క్లియర్ అయిపోయింది. బెటర్ కదా, ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా దీని వల్ల ఏమైందంటే మేడం మీ వల్ల ఇంకొకరు కూడా తెలిసిపోయింది. అట్లా తీసుకున్నాను అసలు రావట్లేదు. సరే ఈ వ్యాలెట్ కాదు కదా, ఇంకో వ్యాలెట్ చేద్దామని ఏ వ్యాలెట్ రావట్లేదు. ఏది రాదు, ఫోన్ గురించి, ఫోన్ సెట్టింగ్ కనుక అది ఏది రాదు. ఓకే ఎనీవే అయిపోయింది. థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీకు కూడా, అందరికి కూడా. స్క్రీన్ షాట్ ఆఫ్ చేయండి మేడం. చాలా మంది కూడా సమస్య వస్తుంది సార్, ఎందుకంటే ఫోన్ సెట్టింగ్ లో వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. చంద్రశేఖర్ సార్. అయితే ఇక్కడ నేను కొంతమందికి ఒక విషయం చెప్తాను, మీరు ఎవరు కానీ ఇలా వచ్చిందని చెప్పేసి సార్ మీరు ఇంకో వ్యాలెట్ లో వేసుకుంటున్నారు చాలా మంది. అలాంటి టైంలో బిడ్గేట్ లో వేసుకోకండి. నేను మొన్న కూడా చెప్పినట్టున్నాను, బిడ్గేట్ లో వేసుకోకండి. మీకు కావాలనుకుంటే సేఫ్ పాల్ లో యూజ్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే మీరు బిడ్గేట్ లో నాకు సెక్యూరిటీ అంతగా అనిపించలేదు నాకైతే, అంటే నా ఇంట్రెస్ట్, నా లెక్క ప్రకారం. ఓకే, సో ఇక్కడ స్క్రీన్ షాట్ ఆఫ్ చేద్దాం, ఒక్క నిమిషం సార్. ఓకే, సో బిట్గేట్ లో నాకైతే
ఎక్కువ నాకు ఇది అనిపించలేదు. అందుకని నేను ఏమంటానంటే, మీరు ఒకవేళ బిటిగేట్ కంటే సేఫ్ ఫాల్ యూజ్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే, ఎప్పుడన్నా మీరు స్క్రీన్ షేర్ చేస్తే కూడా ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళకి ఇది కనబడదు. అది మన కీస్ అవి అనేది కనబడవు. సేఫ్ ఉంది బిటిగేట్ కంటే సేఫ్ ఫాల్లో. బిటిగేట్ లో మాత్రం ఏమవుతుందంటే మనకి అక్కడ కీస్ అనేది కనబడుతున్నాయి. అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా ఉన్నాను సార్. ఓకే సార్. నెక్స్ట్ మరి ఒక్క నిమిషం సార్, ఒకటి యూజిటీ మ్యాక్సిమం. ఓకే, నెక్స్ట్ 1 సెకండ్ సార్, 1 సెకండ్. ఎందుకంటే ఓకే. సో ఎనీవే మీరు ఒకవేళ యూజ్ చేసుకుంటే శంకర్ సార్ మాట్లాడండి సార్. వెల్కమ్, మాట్లాడండి సార్. కొంచెం ఒక 2 నిమిషాల తర్వాత మాట్లాడదాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మేడంకి వచ్చిన ప్రాబ్లం చాలా మందికి ఉన్నది. అందరూ అక్కడ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు చంద్రశేఖర్ సారు మంచి ఐడియా ఇచ్చారు, స్క్రీన్ సైజ్ కూడా చెక్ చేసుకోవాలని. మన రాజేష్ సార్ చెప్పినట్టు అక్కడ ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకోవాలి. ఓకే సార్. అదే మీరు అది తెలుగులో మీనింగ్ చెప్తా అన్నారు కదా, మరి అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారని దాని గురించి అందరం వెయిటింగ్. మర్చిపోయాను. సరే చెప్తాను. మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడండి, ఒక 2 నిమిషాల్లో నేను ఫ్రీ అవుతాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో కోట వెంకటేష్ గారు బిజీ ఉన్నారా? అయితే ఈరోజు చాలా బ్రహ్మాండమైన మీటింగ్ జరిగింది సార్. వండర్ఫుల్ మీటింగ్. 3:30కి స్టార్ట్ అయింది, 4:30, 5 దాకా, 5:30 దాకా కూడా మంచిగా నడిచింది. చాలా మంది లీడర్స్ అంతా ఫైటింగ్ చేసేవాళ్ళే సార్. మొత్తం మన పీవీసీ మెటా ఒక ప్రపంచంలోనే ఒక వండర్ఫుల్ టోకెన్గా ఉన్న ఏదైతే టోకెన్స్ ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా, వాటన్నిటికంటే మించిపోయే స్థితిలో ఉండడానికి సిస్టమ్ ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలి అని మన లీడర్స్ సిస్టమ్కి సలహాలు ఇవ్వడంలో చాలా మంది ఫైట్ చేస్తున్నారు. ఈరోజు ఆల్ ఓవర్ ఇండియా మీటింగ్ జరుగుతుంది కదా, వీక్లీ కానీ మంత్లీ కానీ. చాలా రోజుల తర్వాత ఈరోజు జరిగింది. దానిలో ఒక 50-60 మంది మాత్రమే పార్టిసిపేట్ అవుతారు. సో మన తెలుగు లీడర్స్ దాదాపు 5 ఉంటారు సార్. 5 అందులో పార్టిసిపేట్ అయ్యారు. సో వండర్ఫుల్గా అక్కడ చాలా విషయాలు చర్చించడం జరిగింది. చాలా మంది ఏం కోరుకుంటున్నారంటే, ఇన్ని రోజులు అంటే ఏదో గడిచింది, 2018 నుంచి వెళ్ళి 2024 వరకు ఏదో వాయిస్ రావట్లేదు సార్. ఓకే సారీ సార్. అయితే ఈ రోజు చాలా వండర్ఫుల్ మీటింగ్ జరిగింది సార్ హిందీలో. ఆల్ ఓవర్ ఇండియా తరఫున కొంతమంది లీడర్లు అందరు కలిసి లీడర్ మీట్ నడిపిస్తా ఉన్నారు. అందులో మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది పార్టిసిపేట్ అయ్యారు. అక్కడ చర్చ ఏం జరిగిందంటే, 2018 నుంచి వెళ్ళి 2024 వరకు ఏదో జరిగింది, సిస్టమ్ చెప్పినట్టు ఫాలో అవుతున్నాం, పోతున్నాం, ముందుకెళ్తున్నాం. ఇకనైనా 2025లో మనము సిస్టమ్ అడ్మిన్ తోటి డైరెక్ట్ కనెక్ట్ అయి ఉండే విధంగా, ఎవరన్నా మధ్యవర్తి కాకుండా డైరెక్ట్ సిస్టమ్ తోటి కాంటాక్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి అని అక్కడ వచ్చిన లీడర్స్ అందరూ చర్చ జరిపారు. అది కూడా ప్రాసెస్లో ఉన్నది. సిస్టమ్ అనేది డైరెక్ట్ అందరితోటి కనెక్ట్ అయ్యే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ 2025లో చాలా వండర్ఫుల్గా సిస్టమ్ అనేది ప్రతి ఒక్క అకౌంట్ హోల్డర్ దగ్గరికి రావడానికి ప్రయత్నం జరుగుతుంది అని అక్కడ చర్చలో
మాట్లాడడం జరిగింది. చాలా మంది లీడర్స్ కూడా ఇదే గురించి చర్చ అన్నట్టు. ఇన్ని రోజులు మనం పని చేస్తూనే ఉన్నాం, పని చేసుకుంటూనే పోతూనే ఉన్నాం, లాభాలు జరుగుతున్నాయి, కొందరు నష్టపోయాను ఫీల్ అవుతా ఉన్నారు, కొందరు డిసప్పాయింట్ అవుతా ఉన్నారు, చాలా మంది లీడర్స్ వెళ్ళిపోతా ఉన్నారు, వస్తా ఉన్నారు. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే సిస్టమ్ యొక్క సపోర్ట్ అనేది సరిగా లేకపోవడమే అని చాలా మంది లీడర్స్ అక్కడ చర్చ జరగడం జరిగింది. సో మనకు 2025 నుంచి సిస్టమ్ నుంచి ఫుల్ సపోర్ట్, ఏ పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ కూడా మనకు సపోర్ట్ ఇవ్వడానికి అక్కడ రంగం సిద్ధం అవుతుంది. సిద్ధం చేయడానికి మా అందరం ప్రయత్నం చేయాలని అక్కడ లీడర్స్ అందరూ మాట్లాడారు సార్. ఈరోజు చాలా వండర్ఫుల్ సిస్టంలో మనం ఉన్నాం సార్. డోంట్ వరీ. అక్కడ లీడర్స్ ఏ విధంగా మీకు వాగ్దానం చేశారంటే మనందరికీ 100% ప్రపంచంలోనే మీరు ఎన్నడూ చూడని విధంగా మన పీవీసీ మెటా ఆ పొజిషన్కి వెళ్తుంది, మన జీవితాలన్నీ బాగుపడతాయని అక్కడ చాలా మంది లీడర్స్ వాగ్దానం కూడా చేశారు. సో వండర్ఫుల్ గా ఈరోజు మనకు హిందీలో ఒక వాయిస్ రికార్డు కూడా వచ్చింది. దాన్ని సారు మనకు గ్రూప్ లో తెలుగులో మీటింగ్ లో చెప్తానన్నారు రాజేష్ సారు. దాని గురించి చెప్తారు ఇప్పుడు. సో శ్రద్ధగా వినండి సార్ ఏం చెప్తారో. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వండర్ఫుల్ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వెల్కమ్ సార్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో గ్రేట్. ఓకే, సో డిపార్ట్మెంట్ ఎందుకంటే అది హిందీలో ఎందుకంటే ఒక్కొక్కరు మెసేజ్ చేయడం జరిగింది సార్ తెలుగులో చెప్పండి అని. అంటే ఇంకా ఒక్కొక్కరికి చెప్పే బదులుగా ఏంటంటే ఒకసారి మనం మీటింగ్ లో మాట్లాడుకుంటే అది మనకు అందరికీ ఒకేసారి మనం చెప్పిన వాళ్ళం అవుతాం. అర్థమైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి, అర్థం కాని వాళ్ళకి ప్రతి ఒక్కరికి మనము సీదా చెప్పుకునే వాళ్ళం అవుతాం అనమాట. అందుకని చెప్పి నేను ఏమన్నా అంటే మీటింగ్ లో మాట్లాడాలన్న ఆ ఉద్దేశంతోనే చెప్పడం జరిగింది అనమాట. సో ఎనీవే ఏంటంటే మనం అనుకున్నట్టుగా విషయం ఏంటంటే నిజంగా కమ్యూనికేషన్ గ్యాప్ అంటే మనం రోజు మాట్లాడుకుంటున్నాం ఇక్కడ ఏమనుకుంటున్నాం ఈ మధ్యన మనం దేని మీద ఫోకస్ చేయాలా? సో కమ్యూనిటీ రావాలి అంటే సిస్టమ్ కూడా ఆ విధంగా కొద్దిగా ఏంటంటే అట్రాక్టివ్ ఏ విధంగా అయితే ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన దాంట్లో మనకు ఎర్లీ బర్డ్ మంచిగుంది, అవునా? ఎర్లీ బర్డ్ బాగుంది నన్ను అడిగితే. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, ఎర్లీ బర్డ్ బాగుంది. దాంతో పాటుగా ఇక్కడ రిఫరల్ ఇన్కమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది టోకెన్ స్టేకింగ్ లో అయితే మనం ఇప్పుడు టోకెన్ స్టేకింగ్ చేస్తున్నాము. సో అది మనకు పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఏమంటారు అంటే ఆ సారి ఆ వాయిస్ మెసేజ్ ఇంటెన్షన్ ఇది కూడా ఉంది అని చెప్తున్నాను అనమాట. అందుకని చెప్తున్నాను మీకు. సో అక్కడ మనకు సార్ చెప్పినట్టుగా ఇందాక మరి అది లీడర్ మిషన్ జరిగింది. సో మీరు అది మాట్లాడుతున్నప్పుడు ఏమైందంటే తో పబ్లిక్ అంటే కమ్యూనిటీ ముందుకు రావాలా ఫాస్ట్ గా అంటే సిస్టమ్ నుంచి వెళ్ళి 75%, మన నుంచి వెళ్ళి 25% ఎఫర్ట్ ఉండాలి. సిస్టమ్ నుంచి వెళ్ళి 75%, మన నుంచి వెళ్ళి 25%. అప్పుడు ఏమైతుందంటే అది కొన్ని రోజుల తర్వాత ఏమైతుందంటే అప్పుడు సిస్టమ్ నుంచి 25% ఉన్నా కూడా మనతో 75% అవుతుంది. అది ఉల్టా అవుతుంది. మళ్ళీ తర్వాత ఏమైతుందంటే అది ఉల్టా అవుతుంది. సో దట్ ఈస్ ద అట్రాక్టివ్. అంటే మనని అట్రాక్టివ్ చేయాలా సిస్టమ్, మనని అట్రాక్టివ్ చేయాలి అంటే అదే చేయబోతుందని చెప్పేసి మనం అనుకుంటాం. అవును కూడా అనొచ్చు ఇప్పుడు, ఎందుకంటే లోపల జరుగుతుంది, వర్క్ అనేది జరుగుతుందని చెప్పి మనకు అప్పుడప్పుడు సిస్టమ్ అప్డేట్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఇలా రావాలి. ఇలా వచ్చినప్పుడే కానీ మనకు కంపల్సరీ అనేది అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఇందాక అన్నట్టుగా ఎందుకంటే మనకు అడ్రస్ లేకుండా అయిపోయింది. అడ్రస్ అంటే ఏంటి సార్? సిస్టమ్ నుంచి వెళ్ళి అడ్మిన్ టీమ్ అనేది మనకు లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఏమైంది సార్, ఒకసారి ప్రాబ్లం వచ్చింది అన్నారు. ఇది మనం ఎవ్రీడే మీటింగ్ అటెండ్ అవుతున్నాము, ప్రతిరోజు మీటింగ్ అటెండ్ అవుతున్నాము, ప్రతిరోజు మనము తెలుసుకొని సో మనమే అంటే లీడర్స్ రోజు ఓపెన్ చేసేవాళ్ళు, మీటింగ్ చేసేవాళ్ళు, మీటింగ్కి వచ్చేవాళ్ళు, మనమే దీన్ని ఈ విధంగా చేస్తే అవుద్ది కదా, ఈ విధంగా చేస్తే ఇందాక చూడండి డిస్ప్లే. సో మనం మొన్ననేమో ఫోన్ చేంజ్ చేసాం, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు కనబడట్లేదు. సో సార్ ఇక్కడ సంథింగ్ ఏంటి డిస్ప్లే జూమ్ అని రాయగానే అక్కడ కింద ఆప్షన్ వచ్చింది, దాన్ని క్లిక్ చేసాం. సో దాన్ని కూడా మనం తగ్గించేసాం. సో ఓపెన్ అయింది. అంటే ఇక్కడ మనమే అడ్మిన్లుగా అవుతున్నాం తప్ప సిస్టమ్ నుంచి వెళ్ళి అడ్మిన్ పార్ట్ లేదు మనకి.
అంటే సిస్టమ్ నుంచి అడ్మిన్ పార్ట్ అంటే ఏంటి అంటే మనకు సిస్టమ్ నుంచి వెళ్ళి అంటే ఉత్తరానికి ప్రత్యుత్తరం ఉండాలి, అది లేదు అంటే అది రాబోతుంది అనేది ఈ యొక్క వాయిస్ మెసేజ్ లో 100% అది ఉంది. మీరు అదొకటి. సో నెక్స్ట్ ఇందాక ఏదైతే కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉందో సిస్టమ్ నుంచి వెళ్ళి ఇప్పుడు మనకు ఏమైందంటే గత 1.5 month నుంచి వెళ్ళి 45 days నుంచి వెళ్ళి నో ఇన్ఫర్మేషన్, నథింగ్ ఏది లేదు. సో దీన్ని కమ్యూనికేషన్ గ్యాప్ అంటాం. సో ఇలా ఉండకూడదు. ఇలా ఉంటే ఇప్పుడు మనం రోజు మీటింగ్ చేస్తున్నాం సార్, మనం మీటింగ్ చేస్తున్నాం, ఎవరైనా క్వశ్చన్ వచ్చి అడిగినారు, మనం ఏం చెప్పాలి అంటే ఆ వాయిస్ మెసేజ్ మీకు నేను ఈ విధంగా చెప్తున్నాను అర్థం అవడానికి. సో ఇక్కడ ఏ విధంగా చెప్పాలి మనం? ఇక్కడ తీరా చూస్తే మనకి మనం ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం ఆన్లైన్ చాటింగ్ కావాలి, అట్లీస్ట్ ఉత్తరానికి ప్రత్యుత్తరం అంటే ఆన్లైన్ చాటింగ్ కావాలి. ఇప్పుడు ఇంకొకటి మెయిల్ మనం చేస్తున్నాం, రిప్లై ఎవరికైనా వచ్చిందా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే నాకు మైక్ అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. రిప్లై ఎవరికైనా వచ్చిందా? సో ఒకరికి వచ్చిందని రాలేదు, ఒకరికి నార్త్ సైడ్ నుంచి వెళ్ళి ఒకరికి వచ్చిందని చెప్పి విన్నాను. అలా ఎవరు చెప్పారు అంటే ఎగ్జాంపుల్ చంద్రశేఖర్ సార్కి వచ్చిందట రిప్లై అని చెప్పి నేను చెప్పాను. కానీ ఇక్కడ చంద్రశేఖర్ మాట్లాడినంతసేపు నాకు రిప్లై వచ్చిందని చెప్పి అతని ద్వారా వాయిస్ నాకు రాలేదు. అతను మీటింగ్ లో మాట్లాడినాడు, బట్ అతను నాకు చెప్పలేదు నాకు మీటింగ్ నేను మెసేజ్ పెడితే నాకు రిప్లై వచ్చిందని చెప్పి. బట్ వెంకటేశ్వర సార్ ఏం చెప్పారంటే చంద్రశేఖర్ సార్ కు రిప్లై వచ్చిందంట, ఆ రిప్లై వచ్చి ఇలా చెయ్యి అని వస్తే అది చేస్తే క్లియర్ అయిందంట అని చెప్తున్నాడు వెంకటేష్ సార్. బట్ చంద్రశేఖర్ సారు చెప్పలేదు నాకు రిప్లై వచ్చిందని చెప్పేసి. సో ఈ విధంగా ఏంటంటే మనకు రిప్లై రావాలి, ఖచ్చితంగా అడ్మిన్ పార్ట్ నుంచి వెళ్ళి మనకు ఉండాలి. సో ఇలా సైలెన్స్ ఉంటే కుదరదు, ఇదొకటి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఆల్రెడీ టోకెన్ ఫార్మింగ్, టోకెన్ స్టేకింగ్ రెండును చేసుకుంటూ వెళ్దాం. సో ఇంకొకటి ఏంటంటే ఫార్మింగ్ వాల్యూ కూడా మనకి పెరగాలి. ఎందుకంటే మీరు చూడండి సార్, మనము ఒకప్పటి రోజులు చూసుకుంటే మనకి ఎప్పుడైతే ఫార్మింగ్ సేల్ అవుతుందో అప్పుడు మనం విత్డ్రావల్ అడిగామా సార్? ఎగ్జాంపుల్ ఒకటి గుర్తుంచుకోండి, విత్డ్రావల్ మనము ఫార్మింగ్ సేలింగ్ అవుతున్నప్పుడు మంచి రేట్ ఉన్నప్పుడు మనం విత్డ్రావల్ అడిగామా? అడగలేదు. సో ఎప్పుడైతే సార్ అప్పుడు అడగలేదు విత్డ్రావల్, అవునా? మాట్లాడు సార్ వెంకట సార్, మీరు మైక్ ఓపెన్ చేసుకున్నారు కదా, నేను ఆగాను అనమాట కొద్దిగా. సో అప్పుడు అడగలేదు విత్డ్రావల్. ఏంటంటే మనకు మంచిగా నడిచిపోతుంది. కానీ ఈ రోజున అదే ఫార్మింగ్ ఎంత కమన్ అవుతుంది సార్? 90లో 0 పోతుంది సార్. అప్పుడప్పుడు 90లో 0 పోతుంది, మనం 90తో పెట్టాము అందులో. సో ఇలా ఉండకూడదు మాకు. సో ఇది అడ్మిన్ పార్ట్ ఉండాలి మాకు, వాళ్ళు దీనికి కూడా మరి ఖచ్చితంగా తీయాలి అని సిస్టానికి, అంటే ఇలాంటి విషయాల్ని సిస్టంకు అందజేయాలి అని ఈ యొక్క విషయాలు చర్చించడం జరిగింది అనమాట. బట్ 45 days నుంచి వెళ్ళి అడ్మిన్ పార్ట్ సైలెన్స్ ఉంటాయి. అలా సైలెన్స్ ఉంటే ఎట్లా అనేది మాట్లాడడం జరిగింది. సో ఎనీవే ఇందాక మరి వెంకటేశ్వర సార్ మన తాటవన శంకర్ సార్ అన్నట్టుగా, సో 25 ఇప్పుడు మనము నాకు కావాల్సింది ఏంటంటే సిస్టమ్ నుంచి నాకు నోటిఫికేషన్ రావాలి. ఎస్, నేను 2025లో మీకు నంబర్ 1గా నేను ఏదో చేస్తున్నాను, మేము అదే అడుగుతున్నాం. ఈ రోజున ఆ రిక్వెస్ట్ చేయడం జరిగింది అనమాట. అడ్మిన్ పార్ట్ నుంచి కావాలా, మనమే ఎన్రోల్ అని చెప్పేసి ఈరోజు 22 తారీఖు 23 తారీఖు రానే వచ్చింది. ఇంకా 7 రోజులు అయితే ఈ సంవత్సరం అయిపోతుంది. ఓకే, మనం అనుకుంటున్నాం అందరం కరెక్టే 2025లో మంచి జరగాలి. బట్ నేను మంచి చేస్తాను అని చెప్పేసి సిస్టమ్ నుంచి నాకు నోటిఫికేషన్ కావాలి. ఇలా సైలెన్స్ ఉంటే ఎట్లా అంటే సిస్టమ్ అనేది మూగది, ఓకే అది వేరే విషయం, డిఫరెంట్ థింగ్, నేను ఊరికే అంటాను అట్లా. బట్ ఇక నోటీస్ బోర్డు ఇచ్చాడు కదా, అందులో వేయి రావాలి కదా. లేకపోతే నేను ఎన్ని రోజులని చెప్పాలని నా టీంకి ఆగండి. గత 6 నెలల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం, విత్డ్రాలు
స్మూత్ అవుతాయి. సో విత్డ్రాల్ కూడా అప్పుడప్పుడు స్మూత్ అవ్వట్లేదు, మళ్ళీ అవ్వాలి, దాన్ని కంటిన్యూ చేయాలి. ఓకే, ఇన్ని రోజులు మేము ఆగి విత్డ్రాల్ అడిగాం కదా, మేము ఎప్పటి నుంచో మాకు విత్డ్రాల్ రావట్లేదు అని చెప్పి మేము పని చేయడం మానలేదే, పని చేయడం ఆపలేదు. మేము మా సిస్టమ్ నెంబర్ 1 అని అనుకుంటున్నాం. ఇప్పటికి కూడా మాకు తెలుసు మా సిస్టమ్ నెంబర్ 1 అన్న విషయం 100%. ఇది మేము బిట్ కాయిన్ తో పోల్చుకుంటున్నాం. ఈ రోజున ₹1 ఉన్నా కూడా బిట్ కాయిన్ తో పోల్చుకున్నామంటే దానికి అర్థం ఏంటి అంటే మా మనసుల్లో దాని యొక్క వాల్యూ ఎంతలా ఉందో వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. బట్ సిస్టమ్ ఒక నోటీస్ బోర్డ్ తయారు చేసావు, ఇంతకు ముందు రోడ్ మ్యాప్ ఇచ్చావు. ఓకే, కొంతవరకు రోడ్ మ్యాప్ జరిగింది, అది కూడా కొంచెం జరగలేదు, కొంచెం జరిగినాయి. ఓకే, అయినా కూడా మేము డల్ అవ్వలేదు. నెక్స్ట్ వైట్ పేపర్ ఇచ్చావు, వైట్ పేపర్ కూడా జరగట్లేదే, అటు ఇటు అవుతుంది, అది కాకూడదు. అంటే సార్ మీకు ఇవన్నీ చెప్పేది సో మీటింగ్లో జరిగిన విషయాలు మీకు చెప్పాలని చెప్పి చెప్తున్నాం అట్లా. సో మనం అందరం ఇక్కడ మాట్లాడుకున్నాం. నేను మీకు కొన్ని రోజుల నుంచి కమ్యూనిటీ గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. అవును, అక్కడ కూడా అదే జరిగింది. కమ్యూనిటీ, వేర్ ఇస్ ద కమ్యూనిటీ? మరి కమ్యూనిటీని ఎలా తీసుకురావాలి అని క్వశ్చన్స్ వస్తుంది అక్కడ. సో ఈ విధంగా అందుకే నేను ఏమన్నానంటే సిస్టమ్ చెల్లి ఇంకా ఏదో నువ్వు మాకు క్లిక్ అయ్యేలా, ఎస్ మాకు ఒక హోప్ తీసుకురా. హోప్ మేము వదులుకోలే, బట్ అలా అయింది. మాకు ఎప్పటికీ హోప్ దీని మీద, ఇప్పుడు కాదు సార్. మేము 3 సంవత్సరాలు వేసుకున్నాము ఇప్పటి నుంచి అట్లా అనుకుంటే. ఈ 3 సంవత్సరాల్లో ఇక దీనికి ఇది ఎట్లుంటది అంటే దీనికి ఎవరు అసలు పోటీ అనేది ఉండకుండా అలా ఉంటుంది. ఇది అంటే ఏమైతే అలా అని కాదు, సో ఆ విధంగా ఉండబోతుంది. ఐ నో మేమందరం అలా ఉన్నాం, కరెక్టే. బట్ ఆ హోప్స్ సిస్టమ్స్ రావాలా. కొంతమంది లీడర్స్ హోప్స్ కోల్పోతున్నారు, ఆ హోప్స్ అనేది కోల్పోకూడదు అనేది మనం మాట్లాడడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఇవన్నీ మనం అనుకున్నాం కదా. ఓకే, కొంతమంది టోకెన్ ఫార్మింగ్ చేస్తున్నారు, కొంతమంది టోకెన్ స్టేకింగ్ చేసుకుంటున్నారు. కానీ చేసే వాళ్ళు ఓన్లీ 20% అనుకోండి, 80% శాంతితో ఉన్నారు. శాంతి అంటే ఏంటి? ఏం చేయట్లేదు. బట్ ఇక్కడ మనం సైలెన్స్ గా ఉన్నామని చెప్పి సిస్టమ్ మొత్తం సైలెన్స్ లేదు, వర్క్ చేస్తుంది. బట్ వేర్ ఈజ్ డిస్ప్లే ఏది? మనకు క్వశ్చన్స్ వస్తుంటాయి కదా సార్. మనం కొత్త వారికి ఇప్పుడు ఈ చేసుకున్న వాళ్ళమే చేసుకుంటున్నాం, ఇట్స్ ఓకే, థ్యాంక్ గాడ్, అది మంచి, చాలా మంచిది. మనకు హోప్స్ ఉంది కనుక చేస్తున్నాం. బట్ వీ నీడ్ టు ఇంక్రీజ్ ద కమ్యూనిటీ. అంటే కమ్యూనిటీ అంటే సిస్టమ్లో కమ్యూనిటీ రావాలని కోరుకోవడం కాదు. సిస్టమ్లో కమ్యూనిటీ ఎవరు వస్తారు? ఇప్పుడు ఉన్నాం మనం. సో మనతోనే కమ్యూనిటీ వస్తుంది. అంటే మనం ఇంకొకరికి చెప్పాలంటే వే ఇస్ ద బేస్. బట్ మనకు కావాల్సింది సిస్టానికి జాన్ అంటే ఏంటి? హార్ట్ ఏంటి? సిస్టానికి హార్ట్ ఏంటి సార్? సిస్టంలోకి ఎవరైనా రావాలన్నా, వర్క్ చేసుకోవాలంటే దానికి కావాల్సింది ఏంటి సార్? మెయిన్ హార్ట్ ఏంటిది చెప్పండి సార్. ఎవరు మెయిన్ హార్ట్ ఏంటి? ఏది క్లియర్ ఉండాలి మనకి? ఎస్ సాంబ సార్ చెప్పండి సార్, ఏది క్లియర్ ఉండాలి? విత్డ్రావల్. చూసారా, ఇద్దరికి ఒకటే మాట ఒకేసారి వచ్చింది. నేను వి అనగా మీరు వి అనగానే ఒకేసారి వచ్చింది. సో విత్డ్రావల్ వేర్ ఇస్ అ క్లియర్. అట్లా అని చెప్పేసి నేను సిస్టాన్ని మైనస్ కదా సార్ ఇప్పుడు నేను మాట్లాడేది, మీరు అట్లా తీసుకోవద్దు. సో ఇవన్నీ జరిగాయి, ఆ విషయాన్ని మేము లేవనెత్తడం జరిగింది అనమాట. సో ఇవన్నీ మేము అడుగుదామంటే సిస్టమ్ నుంచి అడ్మిన్ టీం సైలెన్స్ ఉంటే ఎట్లా? అందుకే సిస్టమ్ కమ్యూనిటీ పెరగాలి అంటే నేను ఎదుటి వ్యక్తిని తీసుకురావాలి అంటే నేను ఒక మనిషి తీసుకొస్తా, మీరు ఒక మనిషి తీసుకొస్తారు, ఇంకొక మనిషిని తీసుకొస్తారు. ఈ విధంగా కమ్యూనిటీ బిల్డ్ అవుద్ది. కమ్యూనిటీ బిల్డ్ అవ్వాలంటే సో ఇది క్లియర్ ఉండాలి. 4 రోజులు ఇలాగా, 1 రోజు అలాగా, 3 రోజులు అలాగా, ఏంటి సార్ ఇది? ఓకే, సో ఎనీవే ఇవన్నీ మనకు థ్యాంక్ గాడ్ ఇందాక మన శంకర్ సార్ అన్నట్టుగా 2025 మనకు మంచి శుభశకనం అని అన్నారు. అలాగే జరగాలి అని కోరుకుందాం. ఓకే, సో కొంచెం వినండి. कुछ चीजें नो डाउट ऐसी भी हैं जिनको सिस्टम क्लियर नहीं करता है. अगर सिस्टम नोटिफिकेशन చూసారా, సిస్టమ్ క్లియర్ నై కడతాయి అంటే క్లియర్ చేయట్లేదు. క్లియర్ చేయాలి, చేస్తేనే కదా మనకు హోప్స్ పెరుగుతాయి సార్. అంటే మనం హోప్స్ కోల్పోలేదు, బట్ వేరే వాళ్ళకి, మన కొత్త వాళ్ళకి అందించాలి అంటే మాకు సిస్టమ్ నుంచి క్లియర్ మీరు నోటిఫికేషన్ ఇవ్వండి. సరే మీరు ఏమంటారు దాన్ని, ఆన్లైన్ చాటింగ్ వద్దు,
ఓకే మీరు ఇయ్యను అనుకుంటే సిస్టమ్కి మాట్లాడుతున్నాను, సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాను, సిస్టమ్తో మాట్లాడుతున్నాను నేను. మీరు ఆన్లైన్ చార్ట్ ఇవ్వను అనుకుంటే ఇవ్వద్దు, సరే అట్లీస్ట్ ఆ నోటిఫికేషన్ బోర్డులో ఇవ్వండి సార్. ఈ టైంలో మాకు పోయిన సంవత్సరం మీకు దీపావళి మాకు శుభాకాంక్షలు చెప్పారు మీరు, థ్యాంక్ గాడ్. బట్ ఈసారి మీరు చెప్పారా? లేదే, ఎందుకు? माध्यम से भी हम लोगों को जानकारियां देता रहे, तब भी हम लोगों के हौसले बढ़े रहे। लेकिन इतना जरूर है, जो आज की सिचुएशन है वो बिल्कुल ऐसी है जैसे दुनिया का कोई बड़े से बड़ा शानदार गेंदबाज है ना, बॉलर, तो कभी कभी उसकी भी लाइन और लेंथ बिगड़ जाती है। ఎస్, ఇప్పుడు మన క్రికెట్లో మన క్రికెట్ టీంలో ఎగ్జాంపుల్ ఏమంటాం కదా, ఇతను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు మనకి. సో ఖచ్చితంగా ఇతను ఎప్పుడు కానీ 2 to 3, 4 వికెట్స్ మ్యాచ్ లేదు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అత్యవసరం ఇక్కడ మనం వికెట్ తీయాల్సిన అవసరం ఉంది, అయినా కూడా తనకు ఒక వికెట్ కూడా దొరకదు. సో అదే విధంగా మన సిస్టంలో కూడా కొంతవరకు అప్పుడప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనుకోవచ్చు దీన్ని, లేకపోతే వాళ్ళు వర్కింగ్ చేస్తున్నారు అనుకోవచ్చు. సో దీన్ని మనం తట్టుకొని ముందుకెళ్ళాలి అనేది సార్ యొక్క ఇంటెన్షన్. वही सेम सिचुएशन भी हमारी कम्युनिटी की और सिस्टम की हो ही पड़ी है, दोनों की लाइन और लेंथ बिगड़ी हुई है। लाइन और लेंथ को ठीक करना है, कम्युनिटी को भी करना है, सिस्टम को भी करना। చూడండి, సిస్టమ్ కూడా లైన్ లోకి రావాలి, దెన్ మనం కూడా లైన్ లోకి రావాలి. సో మనం లైన్ లో ఉన్నామంటే లేం, మనం కూడా లైన్ దాటిపోయినాం, మనం కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయాం, రావాలి. तो उम्मीद करते हैं कि दोनों साइडों से लाइन और लेंथ ठीक होगी और सिस्टम खामोश नहीं है। 8-10 दिन हम लोगों को भी, मेरे हिसाब से जहाँ तक मेरी अपनी जानकारी, हम लोगों को वेट करना चाहिए। 8-10 दिन में जरूर बेहतर चीजें हम लोगों को दिखाई। సో ఏమంటున్నారంటే సిస్టమ్ మనం అనుకుంటున్నాం సైలెన్స్ గా ఉందని, లోపల చాలా చాలా విషయాలు జరుగుతున్నవి. సో మనము ఈసారి మాటల్లో విన్నది ఏంటంటే ఒక 8-9 రోజుల్లో, సో మనము ఇన్ని రోజులు వెయిట్ చేసాం, ఇంకొక 8-9 రోజులు వెయిట్ చేద్దాం అని అంటున్నారు. देंगी और 2025 में शुरुआत से ही हम लोग मिलके ये प्रयास करेंगे कि जिन जिन असेंशियल चीजों की जो बहुत ज्यादा महत्वपूर्ण है हम लोगों के लिए, उन चीजों की व्यवस्थाएं सिस्टम हमें करके दे, उसके लिए हम सब लोग मिलके पहल करेंगे। और सिस्टम से भी हम उम्मीद करते हैं कि सिस्टम हमें उस तरीके की जरूर व्यवस्था। సో కొన్ని రోజులు మనం వెయిట్ చేద్దాం, మంచిగా రావాలి. ఏవైతే రాబోతున్నాయో అవి చాలా బాగుండాలి. ఎందుకంటే ఇందాక నేను ఏం మాట్లాడినా సార్, మాకు అట్రాక్ట్ అవ్వడానికి కొన్ని విషయాలు కావాలి సిస్టమ్ నుంచి వెళ్ళి. నేను ఎందుకు ఈ సిస్టంలో ఉండాలి, సో నువ్వు ఈ సిస్టంలో ఎందుకు వర్క్ చేయాలి అని సిస్టమ్ నుంచి వెళ్ళి కొన్ని విషయాలు రావాలి. అలాగే మనం కూడా మారాలి అని సార్ చెప్తున్నారు. करके देगा। और एक अहम बात और कि जो मेरा अपना खुद का विश्वास है, भाई, मैं पूरी तरीके से सिस्टम को लेके पॉजिटिव हूँ और मैं आज भी यही उम्मीद रखता हूँ कि आने वाले समय में भी सिस्टम बेहतर परफॉर्मेंस करके देगा। मैं 1% भी किसी भी तरीके से होपलेस नहीं हूँ, ठीक है। अच्छा खासा इन्वेस्टमेंट भी किया है। సో ఇదే కదా మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంటే ఏమన్నాం, మనం ఎప్పుడు మాట్లాడుకుంటే ఏమొస్తున్నాం సార్. సో మనందరము ఇక్కడ అప్పుడప్పుడు చెప్పారు మీకు, నెగిటివ్ మాట్లాడేటోళ్ళు కూడా సార్ వాళ్ళ యొక్క వ్యాలెట్ మీరు చూడండి, మీకంటే 99 రేట్లు వాల్యూ ఎక్కువ ఉంటది అని చెప్పాను. అదే మాట చెప్తున్నారు. సో నేను సిస్టమ్ ఈసారి ఏమంటున్నారంటే, నేను 1% కూడా నెగిటివ్ కాదు, నా యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందో నాకు తెలుసు. ఓకే, ముందు ఇది చాలా మంచి మనకు ఇన్కమ్ ఇస్తుంది. लगा के काम भी कर रहे हैं, अभी की जो टिपिकल सिचुएशन उससे हम भी गुजर रहे हैं, लेकिन उसके बावजूद भी हौसले में कोई कमी नहीं है। पूरी उम्मीद रखता हूँ और 100% श्योर हूँ कि मेरा यहाँ से कोई नुकसान होने वाला नहीं है। 100% बेनिफिटेड होके यहाँ। ఎస్, సో ఇక్కడ మీరు పెట్టుకున్న ఇన్వెస్ట్ ఏదైతే ఉందో, అయితే మీరు ఇక్కడ ఈ రోజున ఆ టోకెన్ ఫార్మింగ్ లో రిలీజ్ అయిన దాన్ని ఫార్మింగ్ మీరు చాలా తక్కువ రేటుతో ఈ రోజు అమ్ముతున్నారు. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే సార్, అదే సార్ ఎవరైతే నీ దగ్గర కొనుక్కున్నారో అదే సార్ నీకు 70%, 80% ప్లస్ కలిపి అమ్మే రోజులు వస్తాయని చెప్తున్నారు సార్. అర్థం చేసుకోండి దీన్ని బట్టి, ఓకేనా. సో అందుకని చెప్పేసి మీరు అసెట్ అమ్ముకోవద్దు. నేను కూడా అసెట్ అమ్ముకోవట్లేదు, నాకు తెలుసు బెనిఫిట్ అనేది
ఇది ఖచ్చితంగా ఇస్తుంది అని చెప్తున్నారు సార్. जाना है मुझे, ये बात पक्का है। ऐसे ही विश्वास अगर हमारे सभी साथी अपने मन में रखें, अपने कामों को समझें, अपने कर्तव्यों को समझें और कंटिन्यूसली जो हमारे और आपके करने का है, हमारे और आपके करने का है, उसको रेगुलर बेस पे हम लोग करते रहें, सीड फंडिंग करते रहें, फार्मिंग करते रहें। ఇది మనం మాట్లాడుకున్నాం. అప్న కర్తవ్య అంటే ఏంటంటే మనం చేయవలసిన పని, డ్యూటీ, DUTY డ్యూటీ. మన డ్యూటీ ఏంటి? ఆల్రెడీ రిఫరల్ లింక్ ఇస్తున్నారు, రిఫరల్ ఇన్ఫర్మ్ ఇస్తున్నారు, రిఫరల్ చేయండి, ఖచ్చితంగా టోకెన్ ఫార్మింగ్ చేసుకోండి, ఖచ్చితంగా సీడ్ ఫండింగ్ చేయండి అని చెప్తున్నారు. సో ఇది మన వర్క్. అంటే మనకు బెనిఫిట్, లాభాలు రావాలి అంటే సో దీన్ని మనం కంటిన్యూ చేయాలి. నాకు రావట్లేదు ప్రెజెంట్ సిచ్యువేషన్ అని చెప్పి చేయకపోతే నెక్స్ట్ మనకు పెరిగినప్పుడు ఉండదు. ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం ఎవ్రీడే. దట్స్ అది ఇదే అదే కదా చెప్పేశారు మనకి ఇక్కడ. మనందరం కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నాము, ఇప్పుడు ఎవరైతే విత్డ్రాల్ తీసుకుంటున్నారో, ఎవరు విత్డ్రాల్ తీసుకుంటున్నారు సార్? ఇది వరకు చేసుకొని ఉన్నారు కనుక రిలీజ్ అవుతున్నది తీసుకుంటున్నారు. करते भी रहे, कराते भी रहे, है ना। हमें हमारे काम को कंटिन्यू रखना चाहिए। डेफिशिएंसियां भी हैं, उन डेफिशिएंसियों पे हम लोग जरूर आगे तक इन सब बातों को पहुंचाएंगे और हम जानते हैं, उम्मीद भी करते हैं कि बहुत जल्द चीजें हम लोगों के बीच में बेहतर हो जाएंगी। और कहीं ना कहीं मेरा मानना ये भी है कि एक बार जो मेरी भी अपनी इच्छा है, मैं ये चाहता हूँ कि सिस्टम को कुछ ऐसी एक पहल करनी होगी, देखिए जैसे अभी सीड फंडिंग भी हो रही है, फार्मिंग भी हो रही है, नो डाउट लंबे समय से हो रही है, लेकिन इसी सीड फंडिंग, इसी फार्मिंग के बीच सिस्टम को कोई ऐसा रास्ता निकालना पड़ेगा जिस रास्ते की वजह से हमारे लीडर्स उत्साहित होके విషయం ఏంటంటే ఇక్కడ లీడర్స్ అనే వాళ్ళు మొత్తం డల్ అయ్యారు. సో తను 90 వెళ్ళిపోయింది, 90తో చేసుకున్నది 0 వెళ్ళిపోయిందంటే మీరు అర్థం చేసుకునే ఫిగర్ చెప్పట్లేదు, బట్ కొద్దిగా అడిట్ అవుతుంది, బట్ ఆ రకంగా అయింది కదా. అలా అయిన వాళ్ళకి సిస్టమ్ ఇందాక నేను మాట్లాడినట్టుగా ఏదో ఒకటి మాకు అట్రాక్టివ్ తీసుకురావాలి. మీరు అంటే సార్ మాట్లాడిన మాటలే మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను మీకు. నేను అక్కడ విన్నా చెప్తున్నాను, ఇక్కడేమో సార్ మళ్ళీ అవే మాటలు వస్తున్నాయి. సో ఇక్కడ మీరు అలాంటి అట్రాక్టివ్ మాకు కావాలి, అప్పుడే కదా సో మేము లీడర్ అనేవాడు సంతోషంగా ఉంటాడు, దెన్ వాళ్ళ టీంకి చెప్పగలుగుతాడు, వాళ్ళ టీం కూడా చేయగలుగుతుంది, అతను కూడా చేసుకోగలుగుతాడు. బట్ उत्साहित होके दोबारा से अपने इसी काम पे लग जाए। जैसे सिस्टम ने हमें सीड फंडिंग में रेफरल तो दिया, लेकिन वो रेफरल से भी कहीं सेटिस्फेक्शन हमें नहीं मिला। రిఫరల్ తో మనకు ఇవ్వడం జరిగింది, బట్ ఇక్కడ ఏమి ఎవరు సంతోషంగా చేయట్లేదు. అఫ్ కోర్స్ అందరు కానీ అనేది సార్ అట్లాంటి సార్ ఇప్పుడు మీరు ఎవరు ఇక్కడ ఈ రోజు మీటింగ్ కొద్దిగంతా కొత్త వాళ్ళకి నెగిటివ్ అనిపించవచ్చు, బట్ మీరు అలా వదిలేసాను. మీకు కొన్ని అంతకుముందు సెషన్ లో చెప్పాను, ఒక్కొక్క రోజు అలా జరుగుతుంది, దాన్ని పట్టించుకోవద్దని చెప్పాము. ఇక్కడ మేము సిస్టమ్ తో మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు మేము మీతో మాట్లాడితే సిస్టమ్ తో మాట్లాడుతున్నాం, సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం, సిస్టమ్ తో మాట్లాడుతున్నాం మేము. అంటే సిస్టమ్ వ్యక్తులు ఉన్నారంటే ఉన్నారు, ఎవరు అంటే చెప్పాం, యూనివర్స్ అట్లా అనమాట. యూనివర్స్ వింటుంది కనుక మేము అక్కడ మాట్లాడుతున్నాం. సో ఇక్కడ మేము ఏం మాట్లాడుతున్నాం అంటే సార్, మేము రిఫరల్ తో మేము సంతోషంగా లేము. ఎందుకు, ఎలా, ఏమేమి జరుగుతున్నాయి ఇందులో? చాలా అక్కడ ఒక కార్డు ఇస్తే ఒక కార్డు తీసేస్తున్నావు, నువ్వు అలా చేయకూడదు. ఒక కార్డు ఇస్తున్నావు, ఒక కార్డు తీసేస్తున్నావు. ఇక్కడ ఇప్పుడు కొత్తవి చేయాలి అంటే మేము కొత్త వాళ్ళని తీసుకోవాలన్నా, ఇక్కడ మేము కొత్త వ్యాలెట్ క్రియేట్ చేసుకోవాలన్నా, లేకపోతే కొత్త వాళ్ళని క్రియేట్ చేద్దామంటే నువ్వు 10 రోజుల నుంచి వెళ్ళి నువ్వు ఈ వ్యాలెట్ క్రియేటివిటీ ఆపితే ఎట్లా? ఇక్కడ నువ్వు 25,000 అనేది ఒకటి తీసుకొచ్చి పెట్టావు, ఏది లిమిట్ చేసావు, ఇట్స్ ఓకే, మంచిదే, కమ్యూనిటీ పెరగడానికి చేసాం అనుకుందాం, బట్ వేర్ ఇట్ ఈస్. మేము ఇక్కడ రెడీ ఉన్నాం చేసుకోవడానికి, దానికి కూడా మేము రెడీ ఉన్నాం చేసుకోవడానికి, బట్ కొత్త వ్యాలెట్ క్రియేట్ మళ్ళీ కొత్త వ్యాలెట్ క్రియేట్ అవ్వట్లేదు. సో ఇది కూడా మాకు ఇలా ఉండకూడదు అలా అని చెప్పేసి 25 తారీఖు నుంచి మంచి జరగాలని ఇక్కడ రిఫరల్ ఇస్తున్నావు, కరెక్టే, మాకు సంతోషం లేదు. బట్ ఇక్కడ నేను ఒక వ్యక్తిని తీసుకొచ్చాను అంటే, ఒక వ్యక్తిని కొత్త వ్యక్తికి నేను రిఫర్ చేశాను అంటే నాకు కొద్దిగా పర్సంటేజ్ అంటే ఎవరైతే ఇప్పుడు నేను ఒక వ్యక్తిని తీసుకొచ్చాను, ఇప్పుడు శంకర్ సార్, నేను ఎగ్జాంపుల్ తత్వం శంకర్ సార్ నేను తీసుకొచ్చాను అనుకోండి. సో నాకు రిఫర్ అనేది ఇస్తున్నావు, కానీ దాంట్లో సంతోషం లేదు, ఎందుకంటే అతను ఎక్కువగా చేసుకోవట్లేదు. ఎక్కువగా చేసుకుని తను కూడా లక్షలు వేద్దాం అనుకుంటే అక్కడ 25,000 ఫౌండేషన్ పెట్టావు, కండిషన్ పెట్టావు. 25,000తో నాకు ఎంత వస్తుంది సార్? ఈ రోజు నేను తీసుకొచ్చాను శంకర్ సార్ని, తరుణ శంకర్ సార్ని, ఓకే, 25,000తో టోకెన్ ఫార్మింగ్ చేసుకుని టోకెన్ స్టేకింగ్ చేసుకున్నారు. సో రిఫర్ నాకు ఎంత వస్తుంది?
ఏం పెద్దగా కనపడతలేదు నాకు. అంటే దాంట్లో నేను సంతోషం లేదు. నువ్వు ఇస్తున్నావు కరెక్ట్, నా సంతోషం లేదు నాకు అందులో. 0.020 రైట్. సో అందులో నాకు సంతోషం లేదు. బట్ నేను రిఫర్ చేసినందుకు నాకు కొంతవరకు పర్సెంటేజ్ నువ్వు ఆన్ ది స్పాట్ కనెక్టెడ్ వ్యాలెట్లకి నువ్వు ఇచ్చినట్టయితే నేను యూటిలైజ్ చేసుకోవచ్చు దాన్ని ఆన్ ద స్పాట్. అప్పుడు నాకు ఏమనిపిస్తుంది సార్, వర్క్ అనిపిదా? మీరు ఇంతకుముందు చూడండి సార్, ఇంతకుముందు మనస్సు పెట్టి చేసిన వాళ్ళకి పర్లవెన్లో సార్ 5గురిని చేయింది నిద్రపోడు అంటే 11,500 సార్కి వస్తుంది. సారీ కొద్దిగా చేంజ్ అవుతుంది, 11,000 అనుకుందాం. చలో 11,000 వేసుకుందాం. 11,000 వస్తుంది ఒక వ్యక్తితో చేసుకుంటే. ఇమ్మీడియట్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటాం, అంటే సెకండ్లలో కూడా ఇంకా అంత ఫాస్ట్ గా మనకు రాస్తుంది. అలాగా మాకు కొంచెం ఏదో అట్రాక్టివ్ ఇవ్వు, అలా చెయ్యి. किसी को भी सीट फंडिंग कराने से पर्टिकुलर फिगर अगर सिस्टम के द्वारा हमें दी जाती, जैसे आज सिस्टम 100 का 200% दे रहा है, अगर सिस्टम हमें 10% भी देता या किसी भी ऐसे यूजर को 10% देता कि आप इतने की सीट फंडिंग लेके आए, 10% आपका मार्जिन सॉलिड कंफर्म और वो हम लोगों के वॉलेट में आए और डायरेक्ट आए, इस तरीके की, मतलब एक एग्जांपल दे रहा हूँ, इस तरीके की कोई ना कोई व्यवस्था सिस्टम को सीड फंडिंग और फार्मिंग में ऐड करना चाहिए, जिससे कि दोबारा से हम लोगों का मनोबल उठे और प्रॉपर वे में फ्लो में हम लोग दोबारा से काम करने लगे। फाइनली मैं ये कहूंगा, मीटिंग कंटिन्यू हम लोगों को रखना है, ड्राफ्टिंग भेजनी है, नो डाउट ड्राफ्टिंग भी भेजेंगे, जो बातें यहाँ हुई उन बातों को भी आगे तक पहुंचाएंगे, जिन चीजों की डेफिशिएंसियां हैं और जो हमारे लिए बहुत ज्यादा नेसेसरी हैं उन चीजों के लिए भी प्रयास करेंगे। लेकिन लास्ट में मैं इतना जरूर कहूंगा, आप बिल्कुल पॉजिटिव रहिए। उम्मीद करता हूँ 10-12 दिन में हम लोगों को बेहतर रिजल्ट देखने को मिलेंगे। 2025 हम सब लोगों के लिए बेहतर हो, ऐसी शुभकामनाओं के साथ मैं मेरी वाणी को विराम दूंगा। थैंक यू सो मच। సో ఏంటంటే ఇవన్నీ మాట్లాడడం జరిగింది అక్కడ. సో మా అందరికి కొద్దిగా 2025 శురువాత్ అంటే స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఫస్ట్ వీక్ నుంచి వెళ్ళి మాకు మీరు కొన్ని మంచి విషయాలు చెప్పాలి, మంచి జరగాలని చెప్పేసి కోరుకుందాం. సో ఈరోజు ఇది సార్, ఎందుకంటే మంచి విషయాలు జరిగాయి. సో ఈ విధంగా మేము సిస్టానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది అనమాట. ఇవన్నీ మాట్లాడుతుంది ఏంటంటే కొత్త వాళ్ళకి నెగిటివ్ అనిపిస్తుంది కాదు, నెగిటివ్ ఎవరు అవ్వద్దు, ఇక్కడ పాజిటివ్ రయ్యి అంటే పాజిటివ్ లో ఉండండి, నెగిటివ్ లో వెళ్ళకూడదు. సో మన సిస్టమ్ ఎప్పటికీ ఇస్ ద నెంబర్ 1 అనేది మరి సార్ మాటల్లో మనం విన్నాం. ఇంకొక చెప్పి लेकिन लास्ट में जो हमारे ग्रेट डायनामिक लीडर अतुल सर ने आए, जो भरोसा दिया हम सबको कि हम जो कर रहे हैं वो सही है, सीड फंडिंग कर रहे हैं, टोकन फार्मिंग कर रहे हैं, जो कुछ लाभ हम इन्वेस्ट किए हैं कुछ तो लिए हैं, लेकिन अभी परेशानी क्या बात यह है, जिन लोगों ने $50 का इन्वेस्ट किए हैं. ఇక్కడ ఇప్పటిదాకా మనం లీడర్ గురించి మాట్లాడాం, లీడర్ సంతోషంగా లీడర్ చెప్పి లీడర్ గురించి మాట్లాడాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే $50 $60 పెట్టి సీడ్ ఫండింగ్ చేశారు, ఎవరైతే 2022లో $50-60తో ఎవరైతే సీడ్ ఫండింగ్ చేశారో వాళ్ళ గతి ఏంటి, గతి ఏంటి? సో దీనికి కూడా సిస్టమ్ ఏదో ఒకటి సొల్యూషన్ ఇవ్వాలి ఖచ్చితంగా అనేది కూడా అక్కడ మాట్లాడడం జరిగింది అనమాట. సో ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది సార్. సో థ్యాంక్ గాడ్, మనం కోరుకుందాం ఏంటంటే సో మంచి జరగాలి అని కోరుకుందాం. సో మనందరం ఇలాగే మనం వర్క్ మాత్రం చేసుకుంటూ వెళ్దాం. సో అందరం ఖచ్చితంగా మన యొక్క టీంని కూడా పెంచుకుందాం సార్. సో ఉన్న వాళ్ళని కూడా కాపాడుకుందాం. సో మనకేంటంటే మనం ఫ్యూచర్ ని చూసి మనం వర్క్ అంటే వెళ్తున్నాం, ఒక అంచనా, అంటే మనం ఫ్యూచర్ అంటే ఏంటి, సో రాబోయే రోజుల్లో మంచి రోజుల్లో భవిష్యత్తులో మంచి జరగాలన్న ఉద్దేశంతోనే కదా మనం ఇదంతా చేస్తున్నాం. సో అలాగే జరగాలని కోరుకుందాం సార్. ఇది సార్ ఈ రోజు ఒక సెషన్. మరి ఎవరైనా మాట్లాడదంటే మాట్లాడండి సార్. ఇదివరకు మీకు ఏం అర్థమైంది, ఏం అర్థం కాలేదు మాట్లాడింది. మరి వాయిస్ మెసేజ్ కూడా నేను కూడా మరి ఈ వాయిస్ మెసేజ్ వినక ముందే వాయిస్ మెసేజ్ మీకు నేను అక్కడ లైవ్ లో ఉన్నాను కనుక మీకు నేను ఆ వాయిస్ మెసేజ్ అన్ని నేను ముందే చెప్పాను అనమాట. బట్ కాకపోతే ఏంటంటే ఏ వాయిస్ మెసేజ్ గురించి నేను చెప్తున్నాను మీకు అర్థం అవ్వడానికి ఇది చెప్పడం జరిగింది అనమాట. సో థ్యాంక్ యూ. మాట్లాడండి సార్. థ్యాంక్ యూ. సూపర్ చాలా చక్కగా వివరించారు. సో అందులో ఉన్న ప్రతి ఒక్క వర్డ్కి మన తెలుగులో మన వాళ్ళందరికీ చక్కగా అర్థమయ్యే రీతిలో వివరించారు. అంటే మనము ప్రతిరోజు చేస్తున్న కార్యక్రమం ఏదైతే ఉందో, మనము ఏదైతే చెప్పాలని అనుకుంటున్నామో మన తెలుగు పీపుల్కి, అక్కడ ఏ విధంగా చర్చ సిస్టమ్ తోటి జరుగుతుందో అవన్నీ విషయాలు ఈ వాయిస్ రికార్డులో మీరు చెప్పిన విధానంలో చాలా చక్కగా అందరికి అర్థమైంది సార్.
సో మనందరం కలిసి మంచి కోరుకుందాం సార్. 2025లో చాలా చాలా వండర్స్ జరగడానికి అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. వండర్ఫుల్ మెసేజ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎన్ లీడర్ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా ఎన్ లీడర్ మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారు సార్? ఇప్పటిదాకా జరిగిన దాని విషయాన్ని గురించి, వేరే విషయాలు కాదు. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ లో ఉన్నాం కనుక ఆల్రెడీ 10 నిమిషాలు లేట్ అయినా కూడా మీకు ఇస్తున్నాం సార్. వెల్కమ్ సార్. కాశీ సార్ చెప్పండి. ఇప్పటిదాకా జరిగిన దాని గురించి మాట్లాడండి. నమస్తే సార్. అద్భుతంగా ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. రాజేష్ గారికి, శంకర్ సార్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా. అయితే సిస్టమ్తో మనం ప్రత్యుత్తరాలు జరిగే విధంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను సార్. కొత్త సంవత్సరంలో ఏదైతే మనకి సిస్టమ్ నుంచి రిప్లై, మనం ఏదైతే మనం ఏదైనా డౌట్స్ ఉండి మనం మెసేజ్ పెట్టినా కానీ సిస్టమ్తో అనుసంధానం మన కమ్యూనిటీ పెరగడానికి కానీ, మనం ధైర్యం చెప్పడానికి కానీ, మన కమ్యూనిటీకి మన ఎవరైతే డెప్త్ లో వచ్చారో టీం సభ్యులకు ధైర్యం చేయడానికి మనకు కూడా హోప్స్ అనేది మనం క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం. సిస్టమ్తో టచ్ లో ఉండి సిస్టమ్ మనకు అనుసంధానంగా ఉండాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. షూర్ సార్, ఖచ్చితంగా కరెక్ట్. 100% సార్, 100% అదే మనం కోరుకునేది. సో నెక్స్ట్ లీడర్స్. థ్యాంక్ యూ రాజేష్ సార్. హిందీ మీటింగ్ లో జరిగినటువంటి విషయాన్ని మీరు చాలా విషయాలు తెలియజేశారు. యాక్చువల్గా నేను విన్నాను కానీ నాకు అర్థం కాల. మీరు దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చెప్పారు. చాలా విషయాలు చెప్పడం జరిగింది అక్కడ. సార్ వాళ్ళు మాట్లాడడం జరిగినట్టుంది. ఈ సిస్టమ్ మెయిన్ గా సిస్టమ్ కమ్యూనిటీకి ఇంటరాక్షన్ ఉండాలి అన్న పాయింట్ పైన ఎక్కువగా మాట్లాడారు. కరెక్టే సార్. ఇప్పుడు ఏదైనా అప్డేట్ రూపంలో నేను ఇది చేయబోతున్నాను, సో నెక్స్ట్ వీక్ నేను ఇలా చేసుకొస్తున్నాను, చేంజ్ చేసుకోబోతున్నాను, మీరు అలర్ట్ ఇవ్వండి, మీరు ఇలా చేసుకోండి అని ఒక ఇంటి ఇవ్వడం కానీ చాలా అది ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది సిస్టమ్ కి, కమ్యూనిటీకి. అది ఉంటే బాగుంటుంది. చాలా అద్భుతంగా జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి నిజంగా. కమ్యూనిటీ నుంచి చాలా సపోర్ట్ వస్తుంది సిస్టమ్ కి. సిస్టమ్ ఇంటరాక్ట్ అయితే ఇప్పటి వరకు అయితే మన ఇంటరాక్షన్ చాలా తక్కువ ఉంది. 0.1% అవుతుంది కమ్యూనిటీతో సిస్టమ్ ఇంటరాక్షన్. అది ఉండాలని చెప్పారు. లైన్ అండ్ లెంత్ క్రికెట్ గురించి, ఒక బౌలర్ ఎలా లైన్ అండ్ లెంత్ బౌలింగ్ చేసి వికెట్లు పడతాయో అలా విధంగా సిస్టమ్ తను తీసుకున్నటువంటి డెసిషన్, తను చేసేటువంటి పనులన్నీ కూడా కరెక్ట్ వేలో వెళ్ళాలనేది చెప్పడం జరిగింది. విత్డ్రాల్ విషయంలో కానీ, విత్డ్రాలు యాక్చువల్ గా ఇట్లా గ్యాప్ రాకూడదు. కానీ ఒక మెథడ్ స్టార్ట్ అయితే ఆ మెథడ్ కి ఇంటరప్షన్ ఉండకూడదు, అంటే దానికి అబ్స్టకల్స్ ఉండకూడదు, ఆ బ్రేక్స్ ఉండకూడదు అనేది వాళ్ళు మాట్లాడడం జరిగింది. కంటిన్యూగా ఇస్తే కంటిన్యూగా చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా జరగదు. ఈ ప్రస్తుతం ఏదైతే విత్డ్రాల్ లో జరుగుతుందో అది ఉండకూడదని సార్ వాళ్ళు ఒకసారి సిస్టమ్ కి వినవించినట్లు అర్థమవుతుంది. చాలా విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఇవన్నీ సిస్టమ్ ఫాలో అయ్యి 2025లో ఫస్ట్ వీక్ నుంచి మనం ఏదైతే కోరుకున్నామో అలాగా చేస్తుందని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మరొకసారి మాట్లాడుతున్నాం సార్. ఇది 30వ తారీఖు టోకెన్ స్టేకింగ్ సీడ్ ఫండింగ్ చేసిన వాళ్ళకి అది యాడ్ అవ్వలేదు సార్ దాంట్లో స్టేకింగ్ లో. అది ఒకటి. నేను 8వ తారీఖు ఉదయం పూట 5:29కి నేను ఒక 1000 పీవీసీ మెటాలతో నేను స్టేకింగ్ చేశాను సార్. అది దాంట్లో షో చేయట్లేదు. అట్లా కొన్ని కంప్లైంట్స్ కి మనకి మెయిల్ పెట్టినప్పుడు మనకి సిస్టమ్ మళ్ళీ స్పందించి అది క్లియర్ చేయగలిగితే ఇంకొంచెం ధైర్యంగా పనిచేయడానికి, మనకి ఆ టీంకి సపోర్ట్ చేయడానికి. ఇప్పుడు మన డౌన్ లైన్ ఏదైనా చిన్న పొరపాటు జరిగితే మనం దాన్ని సాల్వ్ చేయలేకపోతున్నాం. అది మనం వాళ్ళు ఏమంటున్నారంటే ఇట్లా మనకి సిస్టమ్ అనేది, మనకి ఏ సిస్టమ్ కానీ మెయిల్ పెట్టడం కానీ వెంటనే ఏదో ఒక రిప్లై వస్తుంది. అట్లా మనకు రావాలని నోటీస్ అనే వస్తుంది సార్. అది అట్లా రావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. సో డియర్ పార్ట్నర్స్, విన్నారు కదా. ఇంకెవరన్నా ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? 1 minute. ఇప్పుడు జరిగిన సెషన్ గురించి మాత్రమే, వేరే విషయాలు కాదు ఇప్పుడు. ఓకే, సో ఎవరైనా మాట్లాడిస్తారు పర్లేదు, తీసుకున్నాం సార్. మీరు అడిగారు అప్పుడే మీటింగ్ లో మధ్యలో అడిగిన ఫోన్ చేస్తున్నా. మెయిల్ పెట్టాను, రిప్లై వచ్చింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా ట్రస్ట్ వాలెట్ వాళ్ళకి కూడా మెయిల్ చేయడం జరిగింది. వాళ్ళు రిప్లై కూడా ఇచ్చారు. మేము దానిపైన వర్క్ చేస్తున్నాం. ఏదైతే వర్షన్ ఉందో ఆ వర్షన్ ని అప్గ్రేడ్ చేస్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. త్వరలో వెరీ సూన్ మేము క్లియర్ చేస్తామని కూడా వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది సార్. టచ్ వాలెట్ ఓకే సార్. టచ్ వాలెట్ ఓకే. నేను జస్ట్ మిమ్మల్ని ఉదాహరణ తీసుకున్నాను. మన సిస్టానికి పెడితే రావట్లేదు అనేది జనరల్ గా ఎగ్జాంపుల్ తీసాను అనమాట. అక్కడ టచ్ వాలెట్ ఓకే సార్. నేను జనరల్ గా ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనమాట మిమ్మల్ని. ఎందుకంటే మనమే మాట్లాడుకుంటే బాగుంటుంది, ఇంకొకరిని అనకూడదు కానీ మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను అనమాట. ఇట్స్ ఓకే. ఎనీవే, ట్రస్ట్ వాలెట్ మనకు ఆల్రెడీ ఉంది. ట్రస్ట్ వాలెట్ లో ఎందుకంటే ఇంకొక విషయం మాట్లాడదాం. ట్రస్ట్ వాలెట్ గురించి, బిటిగేర్ గురించి, సేఫ్ వాల్ గురించి మాట్లాడితే మీరు ట్రస్ట్ వాలెట్ తో బెస్ట్.
ట్రస్ట్ వ్యాలెట్ ద బెస్ట్ అనమాట. సో అక్కడ అది మాత్రం ఇది బెటర్, ఎందుకంటే ఇక్కడ మనకు వృత్తానికి ప్రత్యుత్తరం ఉంది అక్కడ. సో వాళ్ళు క్లీన్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. సో అది ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఈ 15 days లోపల. సో మీకు ఇంతకు ముందు కూడా నేను ఇంటి ఇచ్చాను ఆల్రెడీ. సో ఎనీవే థ్యాంక్ యూ సార్, మై డియర్ పార్ట్నర్స్. ఇప్పటిదాకా అటెండ్ అయిన వాళ్ళకి అండ్ ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. సో థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మేట చెప్పి మనస్ఫూర్తిగా చెప్పండి, చెప్పి లెఫ్ట్ అవ్వండి సార్. థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మేట. థ్యాంక్ యూ రాజేష్. అయ్యో వీరాంజనేయులు సార్ ఏం మాట్లాడలే ఇయ్యాల. వీరాంజనేయులు సార్ ఏం మాట్లాడలేదు. రాత్రి మీరు లేరు సార్, రాత్రి మాట్లాడాను. రాజేష్ గారితో రాత్రి మాట్లాడానండి. థ్యాంక్ యూ శంకర్ గారు. థ్యాంక్ యూ సార్. మీ మాటలు 2 అన్నా ఇంటే కానీ చివరిలో వచ్చినా నిద్ర పడదండి. అందుకని లేట్ గా వచ్చినా లేట్ గానీ మీ మాటలు 2 కానీ మాకు నిద్ర పడదు, లేకపోతే ఆ రేత్రి అంతా నిద్ర ఉండదు మాకు. అది థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మేట ఎవరండి సార్. సార్ సిస్టానికి కమ్యూనిటీకి మంచి కమ్యూనికేషన్ ఉండాలని కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా అందరూ కోరుకున్నది అది జరగాలని కోరుకుందాం. సో 1-10 సార్లు మనం అనుకుంటే అయిపోద్ది సార్, అది ఖచ్చితంగా అనుకోండి. అందరూ కోరుకోండి సార్, ఒక రకంగా ఇలా ఉంటే బాగుండు, మాకు తొందరలోనే ప్రైజ్ పెరగాలి, సో అన్ని మెరుగుపడాలి అని చెప్పేసి అందరూ అనుకోండి సార్. థ్యాంక్ యూ సార్.